నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. ఈ వారం 19వ ఎపిసోడ్ రూపంలో మేము ముందుకు వచ్చాము. తెలుగు మీడియాలో నిజంగా చెప్పాలంటే ఒక సంచలనం లాగా గ్లోబల్ రౌండప్ ముందుకు సాగుతోంది. అంతర్జాతీయ పరిణామాల్ని భారతీయ దృక్కోణంలో విశ్లేషించుకోవడము అండ్ ఆ వారంలో జరిగిన పరిణామాల ప్రభావం గురించి మాట్లాడుకునే ఒక అద్భుతమైన చర్చా కార్యక్రమం. దీన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అండ్ ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి అండ్ దీన్ని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ గ్లోబల్ రౌండప్లో ఈ వారం మనం అనేక అంశాలు కనబడుతూ ఉన్నాయి. అందులో సింపుల్గా చెప్పాలి అని అంటే చైనాలో విద్యుత్ సంక్షోభం నెలకొంది. చాలా సీరియస్ ప్రాబ్లంగా కనబడుతోంది. ఇంకొక వైపు యూకేలో ట్రక్ డ్రైవర్ల కొరతతోటి ఓవరాల్గా ఆయిల్కి సంబంధించి ముఖ్యంగా ఈ గ్యాస్కి సంబంధించి విపరీతమైన కొరత షార్టేజెస్ కనబడుతున్న పరిస్థితి కనబడుతోంది. అండ్ అమెరికాలో వాళ్ళ డెట్స్ లిమిట్కి దాటిపోతున్న సందర్భంలో చట్ట సవరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఇన్సిడెంట్స్ ఇవి మాత్రమే కాకుండా ఓవరాల్గా తాలిబాన్లకు సంబంధించిన అంశము, పాకిస్తాన్కి సంబంధించిన అంశము, మిగతావి ఎలాగూ ఉండనే ఉన్నాయి. సో వీటన్నిటి గురించి మనం చర్చిద్దాం. ప్రస్తుతం మనతో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అండ్ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం మామిడి గిరిధర్ గారు, చర్చకు స్వాగతం. నమస్తే సాయి. రైట్ గిరిధర్ గారు, ఫస్ట్ నేను బ్రేకింగ్ న్యూస్తో స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా రీసెంట్గా వచ్చిన డెవలప్మెంట్లో మనం లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడినట్టు ఉన్నాం, అంటే ఆఫ్ స్క్రీన్ అనుకుంటా. సో ఓవరాల్గా వ్యాక్సినేషన్ విషయంలో ఈ రేసిస్ట్ భావజాలం అనేది అటు యూరోపియన్ కంట్రీస్లో కానివ్వండి, ఇటు అమెరికా లాంటి దేశాల్లో కానివ్వండి ఎక్కువగా కనబడుతోంది. సో మనం ఫస్ట్ నుంచి కూడా అబ్జర్వ్ చేస్తే ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి, చైనీస్ వుహాన్ వైరస్ వచ్చినప్పటి నుంచి ఈ ఇండియా ఎలా హ్యాండిల్ చేస్తుంది, ఇండియా అయిపోయింది, ఇంకా అసలు భారత్ అసలు హ్యాండిల్ చేయలేదు, ఇది ప్రపంచ దేశాలకు పెనుముప్పు అన్నట్టుగా మాట్లాడిన వ్యక్తులు, అట్లాంటి ఆర్టికల్స్, ఓపెట్స్ మనం చూసాం. అండ్ ఇప్పుడు వ్యాక్సినేషన్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఎక్కువ లార్జెస్ట్ వ్యాక్సినేషన్ జరుగుతున్న దేశంగా మన భారతదేశం కనబడుతుంది. అట్లాంటి భారతదేశంలో ఈ వ్యాక్సిన్లని గుర్తించని పరిస్థితిలో యూకే గవర్నమెంట్ ఉన్న నేపథ్యం మనం చూస్తున్నాం. సో దానికి కరెక్ట్ జవాబు భారతదేశం ఇచ్చినట్టుగా కనబడుతోంది. యూకే నుంచి వచ్చే వాళ్ళకు కూడా అదే వర్తిస్తామని నిర్ణయం తీసుకోవడం. సో దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఒక రేసిస్ట్ భావజాలం నుంచి ఇంకా ఈ బ్రిటిషర్లు వెళ్ళిపోయారు కానీ ఆ భావజాలం పోలేదు అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఆ కొలోనియల్ మైండ్ సెట్ అన్నది ఇప్పటిదాకా వాళ్ళలో పోలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు మేము ఏదో భారతదేశాన్ని, ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ దేశాలన్నింటినీ మేము శాసిస్తున్నామన్న దృక్పథంలోనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. వాళ్ళు ఓకే, మనకు ఇంత టెక్నాలజీ ఉన్నదని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బేసిక్గా అది వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం. అది ఏదైతే కోవిషీల్డ్ ఉన్నదో, మనకు మ్యాక్సిమం వ్యాక్సినేషన్ కూడా కోవిషీల్డే ఇచ్చాం మనం. కోవిషీల్డ్కి సంబంధించి దాని యొక్క ఫార్ములా తయారు చేసిందే అస్ట్రాజెనికా, తర్వాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్లో ఉన్న ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క ప్రోద్బలంతో ఇది తయారైంది. వాళ్ళకే పేటెంట్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర పేటెంట్ దగ్గర నుంచి మనం తీసుకొని మనం ఇక్కడ ప్రొడక్షన్ మాత్రమే చేస్తున్నాం. మనం దానికి కోవిషీల్డ్ అని పేరు పెట్టారు, మనం ఇస్తున్నాం. దాన్ని వాళ్ళు నిరాకరించారు ఇంతకాలం. ఇది ఫార్ములా వాళ్ళదే కదా, దాన్ని రిఫ్యూజ్ చేయడానికి అర్థం ఏంటి? అటువంటిది ఫైనల్గా ఒప్పుకున్నారు. ఓకే, కోవిషీల్డ్ అది ఒక వ్యాక్సిన్, వ్యాలిడ్ వ్యాక్సిన్ యాక్సెప్ట్ చేస్తున్నాం అన్నారు. మరి దాని వ్యాక్సినేషన్ యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళు. ఆ వ్యాక్సిన్ యాక్సెప్ట్ చేశారు, వ్యాక్సినేషన్ని రిజెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మీ దగ్గర నుంచి వచ్చే సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్స్, ఇవి నమ్మడానికి వీల్లేదు, చాలా డూప్లికేషన్స్ అవుతున్నాయి, కాబట్టి మీరు ఇక్కడ రావడానికి కోసం ఏదో ఫేక్ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తున్నారు అని అంటున్నారు. కానీ ఏ దేశంలో లేనటువంటి పారదర్శకత మన దేశంలో ఉన్నది. మనకు ఉన్నటువంటి కోవిన్ కావచ్చు, లేదా ఆరోగ్య సేతు కావచ్చు, ఈ టెక్నాలజీ యాప్స్ ఏవైతే మనం ఉన్నాయో మొదటి ఫస్ట్ డే నుంచి, ఫస్ట్ వ్యాక్సిన్ దగ్గర నుంచి కూడా మనం కంప్లీట్గా ఆటోమేట్ చేసాం. మనకు ఉన్నటువంటి ఆధార్ సిస్టమ్ ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి లార్జెస్ట్ బయోమెట్రిక్ సిస్టమ్, ఏదైనా ఐడెంటిటీ సిస్టమ్ ఉందంటే అది మన ఆధార్ సిస్టమ్. అది దానితో అనుసంధానం చేసి ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ మనకు పర్ఫెక్ట్ ఒక సింక్రనైజ్గా నడుస్తున్నది. ప్రతి డోస్ కూడా రికార్డ్ చేస్తున్నాం మనం. రికార్డ్ లేని డోస్ అంటూ లేదు, ప్రతిదీ కూడా రికార్డ్ అవుతేనే మనకు డోస్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు వాళ్ళు. ఇంతటి పారదర్శకత ఉన్న సిస్టాన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే ఎంత రేసిస్ట్ యాటిట్యూడ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ దేశంలో షార్ట్ వేసిన తర్వాత సైన్ చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఆ సైన్డ్ సర్టిఫికేట్ని ఎవడైనా డూప్లికేట్ చేయొచ్చు, ఆ సంతకం ఎవడైనా పెట్టచ్చు. దాన్ని కూడా ప్రశ్నించాలి. మనం ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాం యూకేకి. మీరు కనుక మా వ్యాక్సినేషన్ రిజెక్ట్ చేసి ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళ మీద మీరు ఏమైనా ఆంక్షలు విధిస్తే మేము రెసిప్రాసిటీ అంటే దానికి సేమ్ రూల్స్ ఏమున్నాయో అవే ఇక్కడ మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాము అని వాళ్ళకి చెప్పడం జరిగింది.
అయినా వాళ్ళు బేఖాతరు చేసి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళని ఫోర్స్ఫుల్గా వాళ్ళని క్వారంటైన్ చేస్తున్నారు వాళ్ళు. అంటే మన సర్టిఫికేట్ చూపించినా కానీ వాళ్ళు లెక్క చేయట్లేదు వాళ్ళు. అక్కడ మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి, 10 రోజులు క్వారంటైన్లో ఉండాలి, క్వారంటైన్ అయిన తర్వాత కానీ వాళ్ళు వదిలిపెట్టరు. ఇటువంటి ఒక విధమైన రేసిస్ట్ భావజాలమే అనాలి దీన్ని, అంతకంటే ఇంకేమనడానికి వీల్లేదు. దానికి మనం టిట్ ఫర్ టాట్ భారతదేశం కూడా ఇప్పుడు మనం రెసిప్రాసిటీ మనం హిట్ చేసాం. మనం ఇది చాలా నిజంగా చాలా ఒక అందరూ గర్వించదగ్గ విషయం ఇది. మనల్ని ఒకప్పుడు పాలించినటువంటి దేశానికి మనం చంప మీద దెబ్బ కొట్టినట్టు మనం గుణపాఠం చెప్తాం మనం. డెఫినెట్గా ఇది వాళ్లకు తెలిసి వచ్చేలా మనం, అంటే ఇప్పుడైనా రిలీజ్ అవుతారో లేదో తెలియదు కానీ చూద్దాం ఏం చేస్తారో. అక్టోబర్ 4 నుంచి యూకే సిటిజన్ ఎవరైనా కానీ అక్కడి నుంచి భారతదేశానికి వస్తే వాళ్ళు కూడా కంపల్సరీగా క్వారంటైన్ అయ్యి తీరాలి. అక్కడ RT-PCR టెస్ట్ 72 గంటల లోపు టెస్ట్ వ్యాలిడిటీ ఉన్న రిపోర్ట్ తీసుకొని రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తాము, ప్లస్ 10 రోజులు వాళ్ళని క్వారంటైన్ పెడతాం. క్వారంటైన్ అయిన తర్వాతనే వాళ్ళ రిజల్ట్ నెగిటివ్ వస్తేనే వాళ్ళని రిలీజ్ చేస్తాం. ఇలా మనం కూడా వాళ్ళ వ్యాక్సిన్ రిజెక్ట్ చేసాం మనం. కరెక్ట్. సో భారతదేశం అనేది ఇంతవరకు ఒక సామంత దేశంగా, ఒక పిరికి దేశంగా ప్రవర్తించేది. ఇప్పుడు యూకే లాంటి ఒక పర్మనెంట్ రిప్రజెంటేటివ్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి దేశానికి ఎదురుగా కూడా నిలబడగలిగిన స్తోమత మనకున్నది. మనకు అటువంటి బ్యాక్ బోన్ ఉన్నది, మనకు వెన్నెముక ఉన్నది అని మనం చూపించాం. మనం ఫెంటాస్టిక్ మూవ్ ఇది. వండర్ఫుల్ సార్, నిజం కరెక్ట్గానే. ఎవరైతే ఎవరికి ఏ భాషలో అర్థమవుతుందో ఆ భాషలో సమాధానం చెప్పాలన్న మోదీ మాట ఇప్పుడు కనబడుతోంది. రైట్, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. చైనాలో విద్యుత్ సంక్షోభం, తీవ్రమైన విద్యుత్ సంక్షోభం. ఇది గతంలో కూడా మీరు గ్లోబల్ రౌండప్లో మాట్లాడారు, ఒక 1-2 వీక్స్ ఎగో అనుకున్నా నాకు తెలిసి. మీరు మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నా, ఆస్ట్రేలియా నుంచి కోల్ మైన్స్ కాంట్రాక్టులు, ఆస్ట్రేలియాతో ఎప్పుడైతే విభేదాలు వచ్చాయో ఆ మొదట్లోనే మీరు చెప్పిన మాట ఇది. విద్యుత్ మీద ఆధారపడ్డారు అండ్ కోల్ మైన్స్ ఎక్కువగా వాళ్ళ కోల్ మీదనే ఆ విద్యుత్ పరిశ్రమలన్నీ ఆధారపడి ఉన్న నేపథ్యం కాబట్టి డెఫినెట్గా ఇది చాలా పెద్ద సమస్య కాబోతుందన్నారు. ఇప్పుడు ఇంకా సమస్య తీవ్రమైనట్టుగా కనబడుతుంది. మీరేం చెప్తారు? ఫస్ట్ అక్కడ జరుగుతున్న పరిణామాల గురించి కొన్ని వివరాలు చెప్పండి. 56% వాళ్ళ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉన్నదో, విద్యుత్ ఏదైతే ఉన్నదో అది బొగ్గు ఆధారంగా, కోల్ ఆధారంగానే జనరేట్ అవుతున్నది వాళ్ళకి. 56% అంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ఈ క్లైమేట్ చేంజ్ అని, ఎన్వైరన్మెంట్ మీద మేమేదో చాలా గొప్ప పనులు చేస్తున్నామని చెప్పి అందరినీ మభ్యపెడుతూ నిజంగా వాళ్ళు క్లీన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయలేదు. వాళ్ళ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంతా, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ స్ట్రక్చర్ అంతా కూడాను కోల్ ఆధారితమైన ఎలక్ట్రిసిటీ మీదే వాళ్ళు డిపెండ్ అయి ఉన్నారు. తర్వాత డ్యామ్స్కి సంబంధించి ఈ 2 మేజర్ సప్లయర్స్ వాళ్ళకు. మిగతా సోలార్ ఎనర్జీ కావచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ కావచ్చు, చాలా తక్కువ శాతంలో వాళ్ళకు ఎనర్జీ ఇస్తున్నాయి. కోల్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు మెజారిటీ కోల్, ఆల్మోస్ట్ 60% కోల్ వాళ్ళు ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఆస్ట్రేలియా నుంచి వచ్చే కోల్లో సల్ఫర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ దేశంలో దొరికే బొగ్గు ఖనిజం ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి యాష్ కంటెంట్ అది వాళ్ళకు నిజంగా అంత పెద్ద రిజల్ట్స్ ఇవ్వట్లేదు. అది నిజంగా వాళ్ళకి ఎఫిషియెంట్ ప్రొడక్షన్ కావాలంటే కనుక ఆస్ట్రేలియన్ కోల్ కావాలి వాళ్ళకు. అటువంటిది షీ జిన్పింగ్ ఎప్పుడైతే స్కాట్ మారిసన్కి వ్యతిరేకంగా ఆయన చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారో, ఆస్ట్రేలియా నుంచి వస్తున్న కోల్ ఆయన బ్యాన్ చేశారు. అంటే అఫీషియల్గా బ్యాన్ చేయలేదు కానీ షాడో బ్యానింగ్ అంటారు. అక్కడి నుంచి ఇంపోర్ట్లు వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వడం మానేశారు. అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసిన వాళ్ళ మీద ఆంక్షలు విధించడం, లోపల ప్రెషర్స్ పెట్టడం, ఇటువంటి చేసి దాన్ని బ్యాన్ చేశారు. వాళ్ళ ప్రొడక్షన్ మొత్తం పడిపోయింది. ఇతరత్ర ప్రత్యామ్నాయం చూసుకోండి అన్నారు ఆయన. నేను చెప్పాను కదా, చైనా నుంచి వస్తున్న కోల్ అది సరిపోతుంది. అవును, ఈ దెబ్బతోటి వాళ్ళ మొత్తం ఎకానమీ మీద ఇంపాక్ట్ అన్నది మనం గత 2-3 వారాలుగా చర్చించుకుంటున్నాం దీని గురించి. వాళ్ళ స్టీల్ ఇండస్ట్రీ దెబ్బతిన్నది, వాళ్ళ అల్యూమినియం ఇండస్ట్రీ దెబ్బతిన్నది, వాళ్ళ సోయాబీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కొన్ని దెబ్బతిన్నాయి, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి, చాలా ఇండస్ట్రీస్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ క్రైసిస్ చినుకై పెద్ద వరదలా తయారైంది. అది ఇప్పుడు క్రైసిస్ మాత్రం విపరీతంగా ఉన్నది. 30 పైపెచ్చు రాష్ట్రాలు ఉంటే, వాళ్ళ దగ్గర స్టేట్స్ ఉంటే 20 పైగా వాళ్లకు రాష్ట్రాల్లో, స్టేట్స్లో వాళ్ళు విద్యుత్ కోతలు విధించారు, వాళ్ళు కట్స్ విధించారు. చాలా ప్రాంతాల్లో 50% మించి కట్స్ అన్నది వాళ్ళు విధించడం జరిగింది. పెద్ద మేజర్ హిట్ ఎక్కడ ఇచ్చిందంటే గ్వాంగ్డో లాంటి ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ మషిన్, ఇంజన్ అదేది అంటామో మ్యాక్సిమం మ్యానుఫ్యాక్చరింగ్ జరిగే ఆ ప్రాంతంలో కూడా వాళ్ళు విధించడం జరిగింది. గతంలో వాళ్ళకి విద్యుత్ కొరత అంటూ వస్తే కనుక ఒక ఇండస్ట్రీకి మాత్రమే విధించేవాళ్ళు. ఈసారి పరిస్థితి ఏంటంటే ఇండ్లకు కూడా విధించారు. హౌస్ హోల్డర్స్
ఇండ్లలో కూడా మీరు హీటర్స్ పెట్టుకోవడానికి వీల్లేదు. అలాగే మీరు న్యాచురల్ లైట్ తోటి మీరు నడిపించండి, మీరు లైట్లు పెట్టకండి. అలాగే 3 అంతస్తులు మీరు నడిచి వెళ్ళండి, 4వ అంతస్తు పైన ఉంటేనే లిఫ్ట్ వాడండి. ఇటువంటి ఆంక్షలన్నీ పెట్టారు వాళ్ళు. ఓకే, విపరీతమైన పవర్ కట్స్ చేస్తున్నారు వాళ్ళు. ఒక విషయం అర్థం చేసుకోవాలి, చైనా లార్జ్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే సెంట్రల్ చైనా నుంచి నార్త్ చైనా వరకు చాలా చలి ప్రాంతం. అది విపరీతమైన చలి. ఇప్పుడు ఆల్రెడీ చలి వచ్చేస్తుంది వాళ్ళకు. ఈ వింటర్లో వాళ్ళకి నిజంగా కనుక హీటింగ్ సిస్టమ్ లేకపోతే కనుక తట్టుకునే పరిస్థితి లేదు. మనం కాశ్మీర్లో చూసాం ఎలా ఉంటుందో. అక్కడ మనకి ఏదో హీటింగ్ సిస్టమ్ కావాలి. కరెక్ట్. ఆ టైంలో ఎలక్ట్రిసిటీ కోతలు విధించడం అన్నది ఆ ప్రజల్లో ఎంతటి కష్టాలకి గురి చేయబోతోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది అక్కడ జరుగుతున్న ఇది ప్రొడక్షన్ కూడా హిట్ అయింది. అది 2 నుంచి 3 రోజులకు మించి వాళ్ళు ప్రొడక్షన్ చేయడానికి వీల్లేదు. ఎన్నో ఫ్యాక్టరీస్ని వాళ్ళు ఇలా ఈ పరిస్థితుల్లో మూసేయడం జరిగింది. సప్లై చైన్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సప్లై చైన్స్ అన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఎందుకంటే దీనికి ఆల్టర్నేటివ్స్ ఏం ఆలోచించట్లేదు. ఇది మీరు మనం మాట్లాడుకొని కూడా ఒక 2 వారాలు అవుతుంది, ఆల్మోస్ట్ 2-3 వారాల నుంచి ఈ పరిస్థితి కొనసాగుతుంది. ఆస్ట్రేలియాతో విభేదాలు అనేది గత కొంతకాలంగా నడుస్తున్నది. బట్ ఆల్టర్నేటివ్స్ ఆలోచించకుండా ఇంత తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్ళడము అనేది, దాన్ని ఎట్లా మీరు చూస్తారు? ఆల్టర్నేట్స్ అన్నవి మీకు ఓవర్ నైట్ రాలేవు. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఫార్మస్యూటికల్ ఇంటర్మీడియరీస్ ఉన్నాయి. ఇక్కడ మన ఫార్మస్యూటికల్ కంపెనీకి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్కి చైనాలో మొనోపలి ఉన్నది. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సి విటమిన్ తీసుకుందాం. సి విటమిన్, సక్సీ, ఇటువంటివన్నీ ఉన్నాయి. మనకు సి విటమిన్కి సంబంధించిన కెమికల్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ 90% చైనాలోనే తయారవుతుంది. అది చాలా వరకు చాలా తయారవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బీజింగ్ ఒలింపిక్స్ అయినప్పుడు వాళ్ళ ఆ ఇండస్ట్రీ ఆపేసినప్పుడు భారతదేశంలో సి విటమిన్ దొరకలేదు. మనకి సి విటమిన్ చాలా క్రూషియల్. ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కరోనా వైరస్కి సంబంధించినప్పుడు అప్పుడు సి విటమిన్ అందరికీ ఇచ్చారు. సి విటమిన్ మీకు ఆగిపోతుంది. మీకు అక్కడ ప్రొడక్షన్ అనేది మీకు దొరకకపోతే ఆ కంటెంట్ వస్తేనే మీరు చేయగలరు. ఇక్కడ మీరు రా మెటీరియల్ చాలా వరకు చైనా మీద కరెక్ట్. జస్ట్ నాట్ రా మెటీరియల్, ఈవెన్ ఇంటర్మీడియట్స్ అంటే మనకు కాంపనెంట్స్, మెషినరీ కాంపనెంట్స్ కావచ్చు, చిప్ కాంపనెంట్స్ కావచ్చు, మనకు కంప్యూటర్ ఫ్రేమ్స్ కావచ్చు, ఎన్నో కాంపనెంట్స్ చైనా నుంచి రావాలి. వాళ్ళకు నియర్ మోనోపలీ ఉన్నది చాలా విషయాల్లో. రేర్ ఎర్త్స్కి సంబంధించి వాళ్ళకి మోనోపలీ ఉన్నది. అక్కడి నుంచి సప్లై ఆగిపోతే కనుక ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కూడా ఏం చేయలేని పరిస్థితి. మన వీళ్ళు కూడా మూసుకొని కూర్చోవలసి వస్తుంది పరిస్థితి. భారతదేశమే కాదు, యూరోప్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, అమెరికా కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా, మిగతా ఆసియాన్ దేశాలు అందరూ కూడాను చైనాతో లింక్ అయి ఉన్నాం మనం. చైనా కనుక ఈరోజు వాళ్ళకు జలుబు చేస్తే మనకు కూడా జలుబు పట్టుకుంటుంది. నిజంగా లిటరల్గా అదే జరిగింది. కరోనా వైరస్ అనేది ఒక జలుబు సంబంధించింది. వాళ్ళు అక్కడ తుమ్మినందువల్ల మనకు కూడా ప్రాబ్లం వచ్చింది. ఇండస్ట్రీ కూడా అదే పరిస్థితి. ఇండస్ట్రీ కూడా అక్కడ ఇండస్ట్రియల్ కానీ ఏమైనా దెబ్బ తగిలిందంటే మనకు అందరికి కూడా ఇంపాక్ట్ మనం చూడబోతున్నాం. దానికి తోడు ఎవర్ గ్రాండ్ కొలాప్స్ అన్నది మనం చూసాము. కరెక్ట్. వాళ్ళు రెండు ఆల్రెడీ ఇన్స్టాల్మెంట్స్ని వాళ్ళు కట్టలేకపోయారు. ఈ 2 విషయాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇది పెద్ద ప్రకల్పనలు మనం చూడబోతున్నాం. మనము ఇది స్టాక్ మార్కెట్లు కావచ్చు, సప్లై చైన్స్ కావచ్చు, ప్రైసులు పెరగడం, ఇటువంటివన్నీ కూడా ఉధృతంగా మనం చూడబోతున్నాము. ఎవరైతే అనలిస్ట్స్ ఉన్నారో ప్రపంచవ్యాప్తంగా జీడిపి, దేశం యొక్క జీడిపిని అంచనా వేసేటువంటి వాళ్ళు చైనాకు సంబంధించి 0.5%, అంటే 1%కి సగం శాతం వాళ్ళ జీడిపి ఈ ఎలక్ట్రిసిటీ సంక్షోభం వల్ల తగ్గబోతోంది అని వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తున్నారు. 8.2% వాళ్ళు సాధిస్తారు అన్నటువంటి లాస్ట్ ప్రెడిక్షన్కి ఇప్పుడు వాళ్ళు 7.7 కింద తీసుకొచ్చారు వాళ్ళు. అంటే 0.5% తగ్గించారు వాళ్ళు. ఈ ఎలక్ట్రిసిటీ సంక్షోభం వల్లనే ముందు ఎంతవరకు ఇది తీసుకువెళ్తుంది అని వాళ్ళు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు. వచ్చే 3-4 వారాల్లో కనుక చైనా ప్రభుత్వం దీన్ని కంట్రోల్ చేయలేకపోతే ఇది ఇంకా తీవ్ర స్థాయికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. ఇంకొక దీనికి కారణం ఏం చెప్తున్నారంటే వింటర్ ఒలింపిక్స్ ఒకటి రాబోతున్నది. వింటర్ ఒలింపిక్స్ వచ్చేసరికి వాళ్ళ ఆకాశం అంతా కూడాను చాలా స్వచ్ఛంగా ఉండాలి అని షీ జిన్పింగ్ నిర్ణయించాడు. ఎందుకంటే వాళ్ళు చాలా పొల్యూటెడ్. మీరు బీజింగ్కి వెళ్తే ఎదురుగా మనిషి కనిపించరు, మనకు అంత పొల్యూషన్ ఉంటుంది. అటు పొల్యూటెడ్ దేశం కాబట్టి ఈ ఫ్యాక్టరీలన్నీ కనుక ప్రొడక్షన్ తగ్గిస్తే వాళ్ళకు క్లీన్ స్కైస్ అన్ని కనిపిస్తాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు మేము చూడ ఎంత చాలా గొప్ప దేశము అని చూపించుకోవాలని చెప్పి అతను చేస్తున్నాడు అని ఇంకొక అనాలిసిస్ కూడా ఉన్నది. ఇది తప్పు అనాలిసిస్ కాదు. ఎందుకంటే గతంలో కూడా బీజింగ్ ఒలింపిక్స్లో నేను చెప్పినట్టు వాళ్ళు చాలా కెమికల్ పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ అనేవి బంద్ చేశారు. వాళ్ళు ఆ ఒలింపిక్స్ అయ్యేంత వరకు బంద్ చేశారు.
అటువంటిది ఈసారి కూడా ట్రై చేశాడు అతను. దానికి పైకి పెచ్చు ఆస్ట్రేలియాతో గొడవ పెట్టుకోవడము, కోల్ లేకపోవడము, న్యాచురల్గానే సంక్షోభం కూడా వచ్చింది. ఇన్ని కలిసి వచ్చేసరికి వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నది అక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఫాక్స్కామ్ లాంటివి ఏవైతే ఉన్నాయో, మన ఐఫోన్లు తయారు చేసేవి ఏవైతే ఉన్నాయో వాళ్లకు కూడా ఇంపాక్ట్ అన్నది ఇప్పుడు మెల్లిగా చూస్తున్నారు. వాళ్ళు టెక్నాలజీ ఇండస్ట్రీని కొంత ఇన్సులేట్ చేశారు అప్పట్లో, కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు దెబ్బ తగులుతున్నది. ఇది నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడాను చాలామంది అబ్జర్వ్ చేస్తున్నారు. అందుకనే క్వాడ్లో మన డిస్కషన్లో ప్రత్యామ్నాయంగా మనం ఏం చేయాలి అన్న మీద చర్చ జరుగుతోంది. ఈ సప్లై చైన్ అంతా కూడాను, ఈ లాజిస్టిక్స్ అంతా కూడాను చైనా మీద డిపెండెన్సీ తగ్గించుకోవాలన్న దృష్ట్యా ఈ క్వాడ్ కూడా ఆలోచన చేస్తున్నారు. సో ఓకే, డెఫినెట్లీ అందులో చైనా నుంచి తప్పించుకునే క్రమంలో భారత్కి అవకాశాలు కూడా మెండుగా పెరగబోతున్నాయి, అది మాత్రం కరెక్ట్. సరే, నెక్స్ట్ మీరు ఇందాక చెప్పిన దాంట్లో ఒక పొలిటికల్ మూర్ఖత్వం వల్ల, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక మూర్ఖపు ధోరణి వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయేమో అనిపిస్తుంది నా ఆలోచన ప్రకారం. ఆస్ట్రేలియాతో పెట్టుకున్న విభేదాలు కానివ్వండి, అండ్ ఆస్ట్రేలియా కూడా చాలా గట్టిగా ఈ చైనా వైరస్ నేపథ్యంలో వాళ్ళు గట్టిగా ఉన్నారు. షీ జిన్పింగ్కి సంబంధించి పిఎల్ఏ భయం పట్టుకుందన్న వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తున్నాయి. మీరు గతంలో కూడా మీరు ఒక మాట చెప్పారు, అప్పుడు ఒక 600 రోజుల నుంచి అనుకుంటాను అసలు షీ జిన్పింగ్ బయటకు రావట్లేదు, ఆ దేశం వదిలి రావట్లేదు. దానికి పిఎల్ఏ భయం ఒకవైపు ఉన్నది, ఇంకొక వైపు అనేక ఈ క్యాపిటల్, ఇందాక ఎవర్ గ్రాండే గురించి మీరు ప్రస్తావన చేశారు, క్యాపిటలిస్టిక్ ఎంటిటీస్ అందరినీ ఫ్రీజ్ చేయడం, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం, ఆ క్యాపిటలిస్ట్ భావనల్ని ఆయన తీసుకునే పరిస్థితిలో షీ జిన్పింగ్ లేడా అనే ఒక అభిప్రాయం కూడా వస్తుంది. సో ఈ పిఎల్ఏ భయాన్ని అండ్ షీ జిన్పింగ్ స్వతహాగా ఎదుర్కొంటున్న కొన్ని వ్యక్తిగతమైన ఆయన ప్రతిష్టకు భంగం కలుగుతుందేమో అనే ఒక భయాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిజంగా ఇది ఆయనకు ఒక విధమైన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అన్నది విపరీతంగా కొద్ది రోజులు, దానివల్లే సంక్షోభాలు అందరినీ కంట్రోల్ చేయాలి అన్నటువంటి ఒక మూర్ఖపు ఆలోచనలో వెళ్ళాడు ఆయన. ఓకే, ఇప్పుడు మళ్ళీ కూడాను ఆయన 2 టర్మ్స్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన 3వ టర్మ్కి మళ్ళీ ఎన్నికలు జరగబోతున్నాయి. 3వ టర్మ్ కూడా ఆయన మళ్ళీ ప్రెసిడెంట్గా గెలవాలన్న ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరినీ టార్గెట్ చేస్తున్నాడు ఆయన. ఆయన క్రమేపీ ఒక డిక్టేటర్గా తయారైపోయి ఆయన అతని పార్టీలో అపోజిషన్ లేకుండా చూసుకుంటున్నాడు ఆయన. మనకు ఇన్ఫ్యాక్ట్ మన గతసారి వీడియోలో ఒక అతను, మన దర్శకుడు ఒక అతను పిఎల్ఏకి చైనాకి మధ్యలో, చైనీస్ గవర్నమెంట్కి మధ్యలో జరుగుతున్న గొడవ గురించి మీరు మాట్లాడలేదు, ఈసారి ప్రస్తావించండి అని అన్నారు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ దాని గురించి మనం మాట్లాడదాం, కామెంట్ చేశారు వాళ్ళు. సో దాంట్లో మనం నిజంగా జరుగుతున్నటువంటి ఘర్షణలో పిఎల్ఏని కూడా ఆయన నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు లేదు ఆయనకు. కరెక్ట్, పిఎల్ఏ సెంట్రల్ మిలిటరీ కమాండ్కి ఈయన చైర్మన్ అయినా కానీ కూడా వాళ్ళలో ఉన్నటువంటి కమాండర్స్ ఈయన వ్యతిరేకంగా ప్రవర్తిస్తారేమో అని ఒక భయం ఆయనకు ఉన్నది. ఇప్పుడు ఈయన కనుక దేశం వదిలి వెళ్తే ఈయన బయట ఉన్నప్పుడు ఇంకా మళ్ళీ దేశంలోకి తిరిగి రాకుండా ఏం చేయాలని వాళ్ళందరూ ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నారన్న ఒక భయం ఆయనలో చాలా విపరీతంగా ఉన్నది. దాంతో ఆయన ఏం చేశారంటే వాళ్ళ సెంట్రల్ కమాండ్, అంటే బెయిజింగ్ని ప్రొటెక్ట్ చేస్తున్నటువంటి సెంట్రల్ కమాండ్ ఏదైతే ఉన్నదో, సెంట్రల్ థియేటర్ కమాండ్, దాంట్లో ఉన్నటువంటి కమాండర్ని ఆయన మార్చేశారు, కొత్త ఆయన తీసుకొచ్చారు. అలాగే సదర్న్ కమాండ్, అంటే గ్వాంగ్జో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడికి సంబంధించి సదర్న్ కమాండ్, అలాగే వెస్టర్న్ కమాండ్, జింగ్జియాంగ్ టిబెట్ని కంట్రోల్ చేస్తున్నటువంటి చెంగ్డూ బేస్డ్ వెస్టర్న్ కమాండ్, ఈ 3 కమాండర్స్ని ఆయన రీప్లేస్ చేసి కొత్త వాళ్ళని పెట్టాడు. ఇన్ఫ్యాక్ట్ వెస్టర్న్ కమాండ్లో గల్వాన్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి 4వ వ్యక్తి, 4 సార్లు మార్చాడు ఆయన. ఇప్పుడు మారినటువంటి వ్యక్తులు అందరూ కూడా గతంలో ఈయన షీ జిన్పింగ్ ప్రెసిడెంట్ కానప్పుడు ఆయన ఒక ప్రాంతానికి ఆయన అది ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో తనతో పాటు పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ. కాబట్టి వాళ్ళ లాయల్టీ తన పట్ల ఉన్నది అని కంప్లీట్గా నమ్మకం ఉండి విశ్వసించినటువంటి వాళ్ళని మాత్రమే పెట్టుకున్నాడు. ఎప్పుడు ఎవరు తన మీద అటాక్ చేసి ఏం చేస్తారో అన్న భయంతో తన మనుషులనే పెట్టుకున్నాడు. అంతేకాదు ఎయిర్ ఫోర్స్ చీఫ్ను మార్చాడు ఆయన, నేవీ చీఫ్ను మార్చాడు, ఇన్ని మార్పులు చేస్తున్నాడు. అంతేకాదు చిన్న చిన్న కమాండ్స్లో కూడా మారుస్తున్నాడు ఆయన. అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టిలరీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు, ఆర్టిలరీ ఇన్ఛార్జ్ని తీసుకెళ్ళి ఆయన ఏదో లాజిస్టిక్స్ ఇన్ఛార్జ్ చేయడము, లాజిస్టిక్స్ ఇన్ఛార్జిని తీసుకెళ్ళి ఇంకేదో సమ్ సర్వేలెన్స్ ఇన్ఛార్జ్ చేయడం, ఇలాగ మారుస్తున్నాడు. వీళ్ళంతా ఒకే ప్లేస్లో ఉంటే రేపు పొద్దున ఏ ప్రమాదమైనా జరగవచ్చు, చేయొచ్చు అన్నది ఒక భయం ఉన్నది ఆయనకి. కరెక్ట్. ఈ భయం వల్ల
ఆయన ప్రతిదీ కూడాను క్యాపిటలిజం అన్నదాన్ని ఏ కోసాన కనిపించినా దాన్ని అటాక్ చేస్తున్నాడు ఆయన. తనను ఛాలెంజ్ చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఎవర్ గ్రాండే అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జూ జియాన్ అని ఆయన అధినేత, ఎవర్ గ్రాండే అధినేత. ఇతను చాలా పాత కంపెనీ ఇది, షీ జింగ్పింగ్ అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఇది. ఇతను జియాంగ్ జెమింగ్ ఎవరైతే ఉన్నారో, అంటే మన షీ జింగ్పింగ్ రాకముందర ఉన్నటువంటి ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో జియాంగ్ జమీన్, అతనికి మిత్రుడు ఇతను, మంచి క్లోజ్ కాన్ఫిడెంట్. అతను మళ్ళీ ఎప్పుడు ఇతని పైసలతోటి తనను అటాక్ చేయగలడో, తనను రేపు ఎలక్షన్ అప్పుడు తనకి ఇబ్బంది కలిగించగలడో అన్న భయంతో ఎవర్ గ్రాండ్ని సపోర్ట్ చేయట్లేదు తను. అదే దాన్ని రెస్క్యూకి వెళ్ళట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవర్ గ్రాండ్ ఈ పరిస్థితి రావడానికి కొంత కారణం షీ జింగ్పింగే. 3 రెడ్ లైన్స్ అని పెట్టాడు ఆయన. మీ క్యాపిటల్ అడిక్వసీ ఇవన్నీ ఉంటే కానీ కూడా ఉంటేనే మీకు అప్పులు వస్తాయి, లేకపోతే రావని పెట్టాడు ఆయన. ఈ సంక్షోభంలో గత సంవత్సరంగా మనకు కరోనా వైరస్ వచ్చిన తర్వాత, వుహాన్ వైరస్ వచ్చిన తర్వాత మీరు బిజినెస్ అన్నీ దెబ్బతిన్నాయి. ఎవడైనా ఇప్పుడు కొత్త బిజినెస్ ప్రాపర్టీస్ కొంటాడు, ఎవడు కొనడు కదా. కాబట్టి కొంతకాలం, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నిటికి కూడా మనం కొంత ఫండింగ్ ఇచ్చి వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళకు ₹1 కోటి అప్పు మాత్రమే వాళ్ళు తీసుకోగలరంటే 1.5-2 కోట్లు ఇవ్వాలి. మన ప్రభుత్వం కూడా చేసింది అది. దాన్ని ఆపేశాడు ఆయన. ఎప్పుడైతే క్యాష్ ఫ్లో ఆగిపోయిందో అప్పుడు వాళ్ళు దెబ్బతిన్నారు. వాళ్ళు జియాంగ్ జమీన్ దెబ్బ కొట్టడానికి కోసం ఎవర్ గ్రాండ్ని కొడుతున్నాడు. ఈవెన్ అలీబాబా విషయంలో అంతే. అలాగే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కొట్టాడు. అలాగే మకావులో వాళ్ళ ఎవరైతే గ్యాంబ్లింగ్ ఇండస్ట్రీ ఉన్నదో దాని మీద అటాక్ చేశాడు ఆయన. హాంకాంగ్ ఎక్కడి నుంచి అయితే వాళ్ళకి నిజంగా ఇంటర్నేషనల్ ఫండింగ్ ఎంత వస్తుందో హాంకాంగ్ మీద అటాక్ చేశాడు. మొత్తం బిజినెస్లన్నీ అటాక్ చేస్తున్నాడు ఆయన. ఈ దెబ్బతోటి ఆయనకు చాలామంది శత్రువులు తయారయ్యారు. ఆ శత్రువులు ఎప్పుడు ప్రవర్తిస్తారో తెలియకుండా ఒక విధమైన భయంలో ఆయన ఒక అంటే దాన్ని ఏమంటారంటే ఒక పిచ్చివాడిలా బిహేవ్ చేస్తున్నాడు. లిటరల్గా చెప్పాలి, మూర్ఖత్వంగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. అది మనకి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన చేసే ప్రతి మూవ్లో కూడాను ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన బయటికి వెళ్ళడమే లేదు, 600 రోజులు పైగా బయటికి వెళ్ళలేదు. కాదు సార్, ఇప్పుడు ఈ మూర్ఖత్వం ఏ స్థాయికి వెళ్ళిందనంటే, ఐ మీన్ లైక్ హువాయి సిఎఫ్ఓని కెనడాలో అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఒక టెర్రరిస్టులు కదా, మన ఇంతకుముందు మనం కాందహార్ ఫ్లైట్ హైజాక్ చూసాం. ఫ్లైట్ హైజాక్ చేస్తారు టెర్రరిస్టులు, ఆ తర్వాత వాళ్ళని టెర్రరిస్టులు ప్రయాణికులను వదలాలంటే మనం టెర్రరిస్టులని జైల్లో ఉన్న వాళ్ళని వదలాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. సో అట్లా ఒక ఆపరేషన్ ఏదో చైనా చేసింది. సో ఈ హువాయి సిఎఫ్ఓ కథా కమామిషు మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది. నిజంగా ఇది ఒక మేజర్ పవర్, పెద్ద దేశం చేయాల్సిన పనేనా ఇది. నిజంగా ఒక చిన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి పనులు. హాస్టేజింగ్ అంటారు, హాస్టేజ్లు తీసుకుంటాం మనం, హాస్టేజ్లను విడుదల చేయడం అటువంటివి అన్నమాట. హువాయి సిఎఫ్ఓ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఆవిడ వచ్చేసి మెంగ్ వాంగ్ జియో. ఆవిడ వచ్చేసి దాని యొక్క స్థాపకుడు ఎవరైతే ఉన్నాడో ఆ స్థాపకుడి కూతురు అమ్మాయి. సిఎఫ్ఓ ఇస్ అ వెరీ పవర్ఫుల్ పొజిషన్ అది. కోర్స్ మీరు సిఎఫ్ అనే కదా ఒక సందర్భాల్లో గూగుల్కి. ఓకే, గో హెడ్. అంటే సిఎఫ్ఓ అంటే మీకు ఎక్కువ తెలిసి ఉంటుంది నా ఉద్దేశం, నథింగ్ బట్ దాని గురించి. అంటే సిఎఫ్ఓ మొత్తం ఫండ్స్ అన్నీ తన కంట్రోల్లో ఉంటాయి. కరెక్ట్. మొత్తం ఆర్గనైజేషన్ సంబంధించి ఫండ్స్ కానీ, అకౌంట్స్, దాని కంప్లయన్స్లు ఇవన్నీ సిఎఫ్ఓ కంట్రోల్లో ఉంటాయి. అది చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్, చాలా రిస్కీ పొజిషన్. ఎందుకంటే ఏ చిన్న తేడా వచ్చినా కానీ కూడా వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఒకరోజు జీతం డిలే అయింది అని చెప్పి మరుసటి రోజు బ్యాంకుకి వెళ్ళి, ఇన్ఫ్యాక్ట్ ఈరోజైతే అకౌంట్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి, ఇదివరకు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యేవి కావు కదా. బ్యాంకుకి వెళ్ళి నోట్లన్నీ కట్టలు తీసుకురావాలంటే వాళ్ళ దగ్గర రెడీగా ఉండవు. ఒక్కోసారి డిలే అయ్యి పాపం కల్కట్టాలో ఈ క్యాష్ తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడానికి లేట్ అయినందుకు సిఎఫ్ఓని కొట్టి చంపేశారు వాళ్ళు అక్కడ యూనియన్స్. కాబట్టి అంత సులువైన పొజిషన్ కాదు, ఇట్స్ నాట్ ఎ గ్లామరస్ పొజిషన్. సిఎఫ్ఓ అనేది చాలా రిస్కీ పొజిషన్ అది. ఎందుకంటే మొత్తం ఆర్గనైజేషన్ని పర్ఫెక్ట్గా రన్ చేయాలి. దానికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ పొజిషన్, ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అన్నీ పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఉండాలి. ఎవరో వచ్చి సడన్గా వీళ్ళ మీద శాంక్షన్స్ చేయకుండా చూడాలి. చాలా టఫ్ పొజిషన్ అది. ప్లస్ ఈవిడ వచ్చేసి హువాయికి సిఎఫ్ఓ కాబట్టి హువాయికి సంబంధించిన సీక్రెట్స్ తెలుసు ఆవిడకి. హువాయి ఏం చేస్తోంది, మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటాను వాళ్ళు గ్యాదర్ చేస్తున్నారు. ఆ డేటా అన్నది పవర్, డేటా అన్నది వాళ్ళకు పైసలు ఇస్తుంది. ఈ మొత్తం స్ట్రక్చరింగ్ ఎలా జరుగుతుంది ఆ అమ్మాయికి తెలుసు.
ఆ అమ్మాయి కనుక అమెరికా చేతిలో పడిందంటే అమెరికన్ ఇంటరాగేషన్లో ఆ అమ్మాయి ఏమని రివీల్ చేస్తే కనుక షీ జిన్పింగ్ దెబ్బ. కాబట్టి ఆ అమ్మాయి అనేది చాలా క్రూషియల్. అమ్మాయిని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి కోసం వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. ఫస్ట్ ఏం చేశారంటే మైకల్ ఎం వాళ్ళ ఇంటి పేర్లు నేను చెప్పట్లేదు, ఇద్దరు మైకిల్స్ అని ఉన్నారు. ఈ ఇద్దరు మైకిల్స్ కెనేడియన్ సిటిజన్స్, వాళ్ళు చైనాలో బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళ మీద ఫాల్స్ కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే హాస్టేజ్, నువ్వు అమ్మాయిని వదిలితే కానీ మీ వీళ్ళని వదలం అని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ అనమాట. సరే, కెనడా ఏం చేయలేకపోయింది, బికాస్ కెనడా డెమోక్రటిక్ కంట్రీ. అమెరికా ఈ అమ్మాయిని ఎక్స్ట్రాడైట్ చేయమని చెప్పి అమెరికన్ కోర్ట్ కెనడియన్ కోర్టుకి వాళ్ళు ఆర్డర్ ఇస్తే కనుక అది ఇద్దరు కోర్టుల మధ్యలో జరుగుతోంది. కాబట్టి జస్టిన్ ట్రూడో కూడా ఏం చేయలేడు. ఆ పరిస్థితిలో ఆ అమ్మాయి అరెస్ట్ అయి ఉంది. కాకపోతే అక్కడ మనలాగా జైల్లో పెట్టి తాళం వేసి ఉంచరు, ఫ్రీగా తిరిగేది. ఆ అమ్మాయి కాలుకు ఒక GPS బ్యాండ్ లాంటిది వేసేసి ఉంచుతారు. ఎక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు ట్రాక్ చేస్తుంటారు. ఓపెన్ ప్రిజన్ అనమాట. కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు కానీ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఆ అమ్మాయి విడుదల చేయడానికి కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు, అది జరగలేదు. జాన్ కెర్రీ ఎవరైతే ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి, ఎన్వైరన్మెంట్కి సంబంధించి జో బైడెన్ రిప్రజెంటేటివ్ ఉన్నారో, ఆయన చైనాకు వెళ్ళినప్పుడు చైనీస్ లీడర్షిప్ అమెరికాని ప్రెషరైజ్ చేశారు. మీరు అమ్మాయిని వదిలిపెడితే మేము మీతో కోఆపరేట్ చేస్తాము ఈ క్లైమేట్ చేంజ్కి సంబంధించి అని కొంత వాళ్ళు ఏదో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఫైనల్గా ఆ అమ్మాయితోటి ఒక కన్ఫెషన్ లెటర్ రాయించారు. ఓకే, నేను తప్పు చేశాను, ఇరాన్ తోటి మీరు ఆంక్షలు పెట్టిన ఇరాన్ తోటి నేను కొంత లావాదేవీలు చేశాను, అది నా వల్ల తప్పైంది అని ఒప్పుకొని ఒక లెటర్ రాసి ఇచ్చిన తర్వాత ఆమెను విడుదల చేయమని చెప్పి అమెరికన్ కోర్టు ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టింది. అంటే కేసు నడుస్తుంది కానీ ఇప్పటికైతే మేము క్షమాభిక్ష పెడుతున్నాము అన్నట్టుగా, దీని తర్వాత క్లోజ్ చేసుకుంటాము కానీ ఇప్పుడైతే వదిలేయండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ప్రకారం ఆవిడని కెనడా కోర్టు వదిలేయడము. ఎప్పుడైతే ఆవిడ ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కిందో అదే సమయానికి ఆ ఇద్దరు మైకిల్స్ కూడా అక్కడ ఫ్లైట్ ఎక్కి వచ్చారు. అంటే ఇది మనకు ఎలాగైతే మసూద్ అజర్ని మనం ప్యాసింజర్ ఇచ్చి తెచ్చుకున్నామో, ఒక హాస్టేజ్ ఎక్స్చేంజ్ ఎలాగ జరుగుతుందో అలా జరిగింది. ప్రపంచంలో 2 మోస్ట్ పవర్ఫుల్ దేశాలు అమెరికాకి చైనాకి మధ్యలో జరిగింది ఇది ఒక హోస్టేజ్ డ్రామా. అంటే వ్యక్తులు అన్న వాళ్ళని వాళ్ళు హోస్టేజ్గా వాడుకుంటున్నారు. కరెక్ట్. అలాగే వాళ్ళ దేశంలో 2 విద్యార్థులు చైనాకు వెళ్తే వాళ్ళు ఇదే పరిస్థితిలో వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే అరెస్ట్ చేయలేదు, దేశం వదిలి వెళ్ళడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు. ఎందుకు అంటే వాళ్ళ తండ్రి చైనీస్ అమెరికన్, ఒక బ్యాంక్ ఫ్రాడ్ కేసులో అతను నిందితుడు అని చెప్పి అతను అమెరికాకి తప్పించుకొని వెళ్ళిపోయాడు. మీ తండ్రి వస్తే కానీ మిమ్మల్ని వదిలిపెట్టమన్నారు. తండ్రి నేరస్తుడు కానీ పిల్లలు నేరస్తులు కాదు కదా, వీళ్ళని ఎలా హాస్టేజ్గా తీసుకుంటారు? అంటే ఇది ఇంకో రెండో విషయం. మైకల్స్ని ఎలా హాస్టేజ్ పెట్టుకున్నారు, అలాగే పిల్లల్ని కూడా హాస్టేజ్గా పెట్టుకున్నారు. ఈ మెంగ్వాంగ్ జో అని ఎప్పుడైతే వదిలిపెట్టారో అదే దీంట్లో కూడా ఆ అగ్రిమెంట్లో ఈ 2 పిల్లల్ని కూడా వదిలేయడం జరిగింది. వాళ్ళు కూడా అమెరికాకి వెళ్ళిపోయారు. అంటే 3 ఎక్స్చేంజ్లు జరిగినాయి. మెంగ్వాంగ్ జో వచ్చి చైనాకి వెళ్ళింది, చైనా నుంచి 2 కెనేడియన్ మైకిల్స్ కెనడాకి వెళ్ళారు, ఈ 2 పిల్లలు న్యూయార్క్ వచ్చారు. ఇంత బ్యాక్గ్రౌండ్ జరిగింది. అంటే లిటరల్గా ఆ దేశం మీద నమ్మకం ఏముంటుంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఏముంటుంది, వాళ్ళకి రేపు ఆ దేశంతో ఎవరైనా బిజినెస్ చేయడానికి వెళ్తే ఎవరైనా సరే ఇప్పుడు అక్కడికి వెళ్ళి, ఇప్పుడు యాపిల్కి సంబంధించి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, యాపిల్ టీమ్ కుక్ అక్కడికి వెళ్ళాడు అనుకుందాం, అరెస్ట్ చేయొచ్చు. వాడి ఇష్టం, పొద్దున ఏదైనా ఇష్యూ ఉంటే వాడి ఇష్టం. సో అందుకని ఇప్పుడు నిజంగా వీళ్ళు అర్థం చేసుకోవాలి. అమెరికన్ కంపెనీస్ కావచ్చు, ఇతరత్ర వెస్ట్రన్ కంట్రీస్ కావచ్చు, జర్మనీ యాంజెలా మర్కెల్, ఇన్ఫ్యాక్ట్ అది ఒక పెద్ద టాపిక్ మనం మాట్లాడుకోవాలి తర్వాత, ఈ నెక్స్ట్ టైం మాట్లాడదాం. యాంజెలా మర్కెల్ పార్టీ ఓడిపోయింది, ఇప్పుడు లెఫ్టిస్ట్ టేక్ ఓవర్ చేస్తున్నారు. ఇంకా అది మొత్తం ట్రాన్సిషన్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. జర్మనీ, అమెరికా వీళ్ళందరూ కూడా చైనాలో ఎంత సీరియస్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. రేపు వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా హాస్టేజ్ తీసుకోవచ్చు కదా. అక్కడ ఒక రూల్ ఆఫ్ లా లేదు. షీ జిన్పింగ్ ఏది చెప్తే అది కోర్టులన్నీ అవే చేస్తాయి. వెరాజ్ అమెరికాలో ప్రెసిడెంట్ ట్రంప్ అకౌంట్ని పీకపడేయగలిగింది ట్విట్టర్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు. మీరు ప్రెసిడెంట్ కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, మీ కోర్ట్స్ ఇంపార్టెంట్. ఇక్కడ భారతదేశంలో ఇందిరాగాంధీ ఎలక్షన్ చెల్లదని చెప్పి మన కోర్టు కొట్టిపడేసింది. అంటే కోర్టు పక్కన పెట్టండి, ట్విట్టర్ తీసేసింది. సో ట్విట్టర్ కెన్ టేక్ డిసిషన్. కరెక్ట్. సో మనకున్నటువంటి డెమోక్రాటిక్ స్ట్రక్చర్స్ ఏ ఉన్నాయో చైనాలో లేవు. మరి మీరు చైనాతో బిజినెస్ చేస్తే మీకు లాభాలు రావచ్చు కొద్ది రోజులు, కానీ అల్టిమేట్గా మిమ్మల్ని కూడా వాడు హాస్టేజ్గా తీసుకునేటువంటి ప్రమాదం ఉన్నది అని ఇది సంకేతం. ఇది
నిజంగా అటువంటి నిరంకుశ ప్రభుత్వంతో మీరు నిజంగా బిజినెస్ చేయాలా, ప్రత్యామ్నాయం చూసుకోవాలా? సార్ మళ్ళీ మనం షీ జిన్పింగ్ ఆలోచన ధోరణి వీటిలోకి మళ్ళీ రావాలనిపిస్తుంది. మళ్ళీ దానికి లీడ్కి సంబంధించిన అంశాలు కనబడుతున్నాయి అన్నీ. మనం గత సంవత్సరం నుంచి కూడా గల్వాన్ టైం నుంచి కూడా షీ జిన్పింగ్ రాబోయే రోజుల్లో ఆయనకున్న థ్రెట్ని లేదా ఆయనకున్న వ్యతిరేకతని మళ్ళీ ఒకసారి ప్రజాబలంగా మార్చుకోవడం కోసం ఏదో ఒక పెద్ద ఇది చేయబోతున్నారు అనేది ముందు నుంచి మనం చేస్తున్న విశ్లేషణ. మీరు కూడా చేశారు. గల్వాన్ క్లాష్ అప్పుడు కానివ్వండి, లడాఖ్లో కానివ్వండి, ఇదంతా రీసెంట్గా ఉత్తరాఖండ్ బారాహటిలోకి రావడము, వచ్చి ఒక బ్రిడ్జ్ని కూల్చేసి డీమిలిటరైజ్డ్ జోన్లోకి వచ్చి చైనీస్ పిఎల్ఏకి సంబంధించిన సైన్యం వాళ్ళు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం, అంటే కావాలని ఒక కవ్వింపు చర్యలు, భారత్తో ఇక యుద్ధం అనేది జరగబోతోందనే ఒక సంకేతాలని ఎప్పటికప్పుడు ఇవ్వాలని ఒక ఆలోచనలు ఉందా? అండ్ ఇంకోటి, వాళ్ళ ఫార్వర్డ్ బేసిస్లోకి ఎక్విప్మెంట్ని తరలిస్తూ ఉన్నారు, కొత్త కొత్త విన్యాసాలు చేస్తూ ఉన్నారు. సో షీ జిన్పింగ్ ఇందాక మనం మాట్లాడిన దానికి కొనసాగింపుగా అంటే ఒక వ్యతిరేకతని మళ్ళీ బలంగా మార్చుకునే ఒక ప్రక్రియ భారత్ పైకి రావాలని అనుకుంటున్నారా అనేది ఒక అంశం. అంటే ఇప్పుడు ఆయన పట్ల అంతర్గత వ్యతిరేకత అన్నది పెరిగినప్పుడు, అంతర్కలహాలు వచ్చి ఆయనకు ముప్పు అన్నది వచ్చినప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఆయన చేసేది ఏంటి? మావో ఏం చేశారు? కరెక్ట్. ఆయనకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా భారతదేశం మీద అటాక్ చేశాడు ఆయన. సో మొత్తం డైవర్ట్ అయిపోతుంది. అలాగే ఆయన ఎక్కడో డైవర్ట్ చేయాలి. తైవాన్ మీద అటాక్ చేయాలి, భారతదేశం మీదనే అటాక్ చేయాలి. రెండిట్లో అటాక్ చేయగానే అంతర్కలహాలు పోతాయి. ముందర ఆయన దింపడం అన్నది పక్కన వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు దేశం మీద విపత్తు వచ్చింది కాబట్టి అందరూ కలిసి కట్టుగా చేద్దామని చెప్పేసి మళ్ళీ ఆయన వెనకాల నిలబడవలసిన పరిస్థితి వస్తుంది మనకు. బెంజమిన్ నెతన్యాహు పరిస్థితి అదే కదా మనం చూసాం. బెంజమిన్ నెతన్యాహు యాక్చువల్గా ముందరే దిగిపోవాల్సింది, వాళ్ళ కోalition ఓడించవలసింది. కానీ ఎప్పుడైతే హమాస్తో గొడవ అయిందో అపోజిషన్ పార్టీస్ అన్నారు వెనక్కి తగ్గాయి. ముందర ఇది కానివ్వండి అన్నారు. అప్పుడైతే ఆ 11 రోజులు యుద్ధం అయ్యి హమాస్ను ఓడించి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు పావులు గెలిపారు, ఆయన దింపేశారు. సో ఏ దేశంలోనే ఇదే పరిస్థితి జరుగుతుంది. వాళ్ళకు అంతర్కలహాలు వచ్చినప్పుడు, క్షోభ ఏదైనా ఇటువంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాహ్య శత్రువు కావాలి వాళ్ళకి. అందుకనే భారతదేశం అన్నది వాళ్ళకు ఒక పంచింగ్ బ్యాగ్ లాంటిది. ఈ లద్దాఖ్లో మనం వాళ్ళకంటే ఎక్కువ సైన్యం మనం మోహరించాం. అరుణాచల్ ప్రదేశ్లో కూడా అంత సులువు కాదు, ఎందుకంటే పీక్స్ అన్ని మన కంట్రోల్లో ఉన్నాయి. అక్కడ వాళ్ళు ఇన్కర్షన్ చేయాలంటే చాలా కష్టం వాళ్ళకు. ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, బరాహటి ప్లేన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి మనకు నితి పాస్ నుంచి మనకు అంటే ఆల్మోస్ట్ బద్రీనాథ్ నుంచి మనకు గంగోత్రి మధ్యలో, గంగోత్రి గ్లేషియర్ దాటి ఆ ప్రాంతం వరకు ఆ కొండలు దిగిన తర్వాత ప్లేన్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్లేన్స్ వరకు మన భారతదేశం అది. అటు సైడ్ వాళ్ళు చైనీస్ ఆర్మీ రావాలంటే కూడా వాళ్ళకి ఏం లేవు, రోడ్స్ లేవు, ఏం లేవు. G219 ఏదైతే వాళ్ళ హైవే ఉన్నదో, ఆ G219 హైవే అక్కడి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే యాజ్ ద క్రో ఫ్లైస్ అంటాను కదా. బట్ రోడ్లలో వెళ్తే కానీ బహుశా 100 కిలోమీటర్లు వెళ్ళాల్సి వస్తుంది. నడిచి రావాల్సిన ట్రాకే ఉన్నది వాళ్ళకి. దాంట్లో గుర్రాల్లో వచ్చారు వాళ్ళు. కొంతమంది గుర్రాల్లో, కొంతమంది వచ్చి ఒక 5 కిలోమీటర్లు మన సరిహద్దులోకి దూరి వచ్చారు వాళ్ళు. ఒక బ్రిడ్జిని వాళ్ళు ధ్వంసం చేశారు అని చెప్పి మనకు వచ్చిన కథనాలు. మన పెట్రోలింగ్ వెళ్తోంది. ఇమ్మీడియట్గా అందరూ ప్రజలు అడగచ్చు, మనం ఏం చేస్తున్నాం, మనం అక్కడ ఎందుకు లేము అని అనొచ్చు. దాని పేరే డీమిలిటరైజ్డ్ జోన్. డీమిలిటరైజ్డ్ జోన్ అంటే అక్కడ మన పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండదు. మనకు పర్మనెంట్గా మనం టెంట్ వేసుకొని ఉండం. మనకు ఉండదు, వాళ్ళకు లేదు. వాళ్ళకు ఉండదు, ఎవరికి ఉండరు. ఎవరో 2-3 రోజులకు ఒకసారి మనం వెళ్తాం పెట్రోలింగ్, వాళ్ళు 2-3 రోజులకు వస్తారు, వెళ్తారు, అంతే. అంతకంటే ఇంకేముండదు. వాళ్ళు వెళ్ళిపోయిన గంటలోనే మనం వెళ్ళాం. మనం అంటే మనం వెళ్ళి చూసి వాళ్ళు వచ్చారని మనం నిర్ణయించుకున్నాం. మనం అంటే మన పెట్రోలింగ్ అనేది జరుగుతూనే ఉన్నది. మనం రూల్స్ పాటిస్తున్నాం. రూల్స్ మనం ధిక్కరించి అక్కడ మనం పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుంటే అది కథ వేరే ఉండేది. అలా అక్కడ మిలిటరైజ్ చేయదలుచుకోలేదు, అయినా చైనా చేసింది ఇది. వాళ్ళు ఇప్పుడు ఇంకా పైపై చేంజ్ చేస్తున్నారంటే, వాళ్ళు అక్కడి నుంచి S-400 ఏదైతే యాంటీ మిసైల్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఉన్నదో రష్యా నుంచి వాళ్ళు సంపాదించుకున్నవి 2 బ్యాటరీస్ వాళ్ళు LAC దగ్గర పెట్టారు. వాళ్ళు ఫార్వర్డ్ బేసిస్లో పెట్టారు. ఎంగారి దగ్గర ఒకటి, ఇంకొంచెం అక్సై చీన్ దగ్గర ఒకటి, 2 పెట్టారు వాళ్ళు. అంటే మన నుంచి ఏం అటాక్ వచ్చినా సిద్ధంగా వాళ్ళు ఆల్రెడీ రెడీగా S-400లో పెట్టుకున్నారు వాళ్ళు. తర్వాత కొత్త కొత్త గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ మోహరించారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు 2 రోజుల క్రితం వాళ్ళు ఇది చేశారు, ఒక ఎయిర్ షో చేశారు వాళ్ళు. వాళ్ళ ఎయిర్ పవర్ని అంతా డిస్ప్లే చేశారు, ఇంక్లూడింగ్ J-20 కూడా చూపించారు అక్కడ. J-20 చాలా సీక్రెట్గా ఉంచారు ఇంతకాలం. మాకు ఇంత ఎయిర్ పవర్ ఉంది అని చెప్పి, అంటే ఈ క్వాడ్ కావచ్చు, ఆకస్ కావచ్చు, ఇన్ని మనకు థ్రెట్స్ ఉన్నాయి అన్నప్పుడు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కోసం వాళ్ళు ఒక ప్రగల్భాల కోసం వాళ్ళు డిస్ప్లే చేశారు అవన్నీ. వాళ్ళ దగ్గర కొంత ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న మాట వాస్తవమే. వాళ్ళ మిసైల్ బ్యాటరీస్ కావచ్చు, వాళ్ళ
డ్రోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడాను ఫార్వర్డ్ బేసిస్కి షిఫ్ట్ చేశారు. ఇంకా ఏం చేశారంటే వాళ్ళు జింగ్జియాంగ్లో 16,000 అడుగుల ఎత్తున రాత్రి విన్యాసాలు చేశారు వాళ్ళు, నైట్ ఆపరేషన్స్. సో లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్లో జరిగిన దానికి సన్నాహమేమో. కరెక్ట్. ఆగస్ట్ 29-30 అదే. మనం ఎలాగైతే గురోంగ్ హిల్, మాగర్ హిల్ ఇవన్నీ హెల్మెట్ టాప్ ఇవన్నీ ఎలా మనం క్యాప్చర్ చేశామో, రాత్రి క్యాప్చర్ చేశాం కదా. కరెక్ట్, రెజింగ్లా ఇవన్నీ ఎలా క్యాప్చర్ చేశామో ఓకే. అది కంగు తిన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. సో భారతదేశాన్ని ఎదుర్కోవాలంటే మనం కూడా చేయాలి. ఎత్తైన ప్రాంతంలో యుద్ధం చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. అది రాత్రిపూట చీకట్లో యుద్ధం చేయడం అని నేర్చుకోవాలి. అది విన్యాసాలు మొదలు పెట్టారు వాళ్ళు, ప్రిపేర్ అవుతున్నారు. అంటే వాళ్ళు భారతదేశంతో యుద్ధానికి, క్లాష్కి సర్వసన్నద్ధంగా ఉన్నారు, వాళ్ళు తయారవుతున్నారు. ఈ విషయం అర్థం చేసుకోవాలి. అది ఎప్పుడు తన మీద అంతర్గతంగా ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు మన బార్డర్లో ఎక్కడో ఒక దగ్గర అతను ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు అతను. సో ఇది మనకు అన్ఫార్చునేట్లీ మనం దీనికి రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. భారతదేశం కూడా చాలా అడ్వాన్స్డ్ 3 ఎయిర్పోర్ట్స్ కడుతున్నది, 3 పెద్ద ల్యాండింగ్ స్ట్రిప్స్. అంటే మనకు కార్గిల్ స్ట్రిప్ ఉంది, కార్గిల్ స్ట్రిప్ లాంటివి ఇంకా కొత్త 3 వస్తున్నాయి. అలాగే అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్స్ ALC మనం చూసాం, మనం వ్యక్తిగతంగా మనం అక్కడ లదాఖ్లో చూసాం, మనం న్యోమాలో చూసాం కదా. అటువంటివి ఇంకొక 5-6 కన్స్ట్రక్ట్ చేస్తున్నాం మనం. హెలిప్యాడ్స్ ఆల్మోస్ట్ 20 హెలిప్యాడ్స్ అడిషనల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్నవి కాకుండా. బంకర్స్ పెట్టుకుంటున్నాం మనం కూడా డ్రోన్స్ ఆర్డర్ ఇస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ జనరల్ అటామిక్స్ వికాస్ లాల్ తోటి మోదీ గారు చర్చలు చేసి వచ్చారు కదా, అప్పుడు ఆయనతో మాట్లాడిన దాని ప్రకారం స్ట్రాటజిక్ కొంచెం చాలా హై టెక్నాలజీ ఉన్నటువంటి డ్రోన్స్ కూడా మనం కొనబోతున్నాము. ఇవన్నీ కూడా మనం కూడా తయారవుతున్నాము. బట్ ఎప్పుడో ఒకప్పుడు మనకు చైనాతోటి ఒక ఘర్షణ అన్నది జరగడం అనివార్యం అన్నట్లే మనకు కనిపిస్తుంది. అది ఎంతవరకు మనం ఆపుకోవచ్చు అన్నది చూడాలి, మన చేతిలో లేదు. ఆయన మీద ప్రెషర్ వచ్చినప్పుడు ఆయన తప్పించుకోవడానికి మన మీద దుశ్చర్య చేసేటువంటి ప్రమాదం కనిపిస్తుంది మనకు. ఓకే రైట్, మరొక అంశంలోకి వెళదాం సార్. రైట్, డెట్ ట్రాప్, చైనా డెట్ ట్రాప్ అనేది మనం గత సంవత్సరాలుగా మనం చదువుతున్నదే, ప్రతిసారి మనం మాట్లాడుకుంటున్నదే, మనం చర్చిస్తున్నదే. ఈ డెట్ ట్రాప్ అనే దాన్ని ఇప్పుడు కొత్తగా AID డేటా అనే ఒక అమెరికన్ సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. 42 దేశాలు ఆల్మోస్ట్ $385 బిలియన్ అప్పుల ఊబిలో కూరుకుపోయాయని. ఇది చిన్న విషయం కాదు. అండ్ అట్ సేమ్ టైం 42 దేశాలు వాళ్ళ GDPలో 10% అప్పులే ఉన్నాయి. అంటే అంత సీరియస్ అప్పుల ఊబిలోకి ఆయా దేశాలు కూరుకుపోయాయని ఈ డేటా, ఈ నివేదిక స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో దీని గురించి మీరు చాలా రోజులుగా మీరు ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అండ్ దాని పర్యవసానాలు, పరిణామాలు కొన్ని సంస్థలు నిర్ధారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే 10% అప్పులు మాత్రమే కాదు, 10% వాళ్ళ GDPకి సంబంధించిన 10% చైనాకు అప్పుబడి ఉన్నారు. వాళ్ళు చైనాకు అప్పుబడి ఉన్నారు. 10% ఆఫ్ దర్ GDP చైనాకు వాళ్ళు రుణపడి ఉన్నారు. వేరే అప్పులు కాదు, ఓన్లీ చైనా. అదే అర్థమైంది. సో చాలా సిగ్నిఫికెంట్ అది. దానివల్ల చైనా ఆ దేశంని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నది. రేపు యునైటెడ్ నేషన్స్లో ఓటేయాలంటే వాళ్ళ పక్షానే ఓటేస్తారు. ఇప్పుడు రేపు WHOలో కనుక చైనా నిలదీయాలంటే కనుక అది చైనా దాన్ని వాళ్ళ ఓటు వాడుకుని వాళ్ళు కంట్రోల్లో ఉన్నట్టే. వాళ్ళు డెట్ ట్రాప్ అనేది ట్రాప్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు మనకు శ్రీలంకలో చూస్తున్నాము, వాళ్ళకు ఆహార క్షోభ వచ్చింది. వాళ్ళకి మొత్తం అప్పులు వాళ్ళకి చైనా కట్టుకునేసరికి వాళ్ళది ఏమైనా మిగలలేదు వాళ్ళకు. అలాగే తాజికిస్తాన్ 1000 స్క్వేర్ కిలోమీటర్స్ వాళ్ళ భూమిని వాళ్ళు చైనాకు హస్తగతం చేయాల్సి వచ్చింది వాళ్ళు. ఇలాగే చాలా దేశాలని వాళ్ళ హంబన్ తోట 99 ఇయర్స్ తీసుకున్నారు. అలా డెట్ ట్రాప్ చేసుకుంటూ వెళ్తుంటే దాంట్లోనే ఈ రిపోర్ట్ కూడా విలియం అండ్ మేరీ జనరల్ రీసెర్చ్ అన్న ఒక సంస్థ ఈ ఎయిడ్ డేటా అన్న ఇది పేరు మీద వాళ్ళు రిలీజ్ చేశారు. 42 దేశాలు, అంటే మిగతా దేశాలు కూడా ఉన్నాయి, 115 దేశాల దాకా రఫ్లీ ఉన్నాయి. కానీ ఈ 42 మాత్రం క్రిటికల్గా $385 బిలియన్ అప్పు చైనా నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అన్సస్టైనబుల్ 10% పైబడినటువంటి అప్పులు చైనాకే వాళ్ళు రుణపడి ఉన్నారంటే వాళ్ళు చైనా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నదో అర్థం చేసుకోవాలి. ఇదివరకు ఏ దేశానికైనా ఏమైనా కావాలంటే కనుక అమెరికా ఇచ్చేది, లేదా యూరోపియన్ యూనియన్స్ ఇచ్చేవి, జర్మనీ, ఫ్రాన్సు, బెల్జియం వీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరినీ రీప్లేస్ చేసి చైనా టేక్ ఓవర్ చేసేసరికి నిజంగా చూస్తే కనుక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళ చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది నిజంగా అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా, యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ కంటే కూడా
విస్తృతంగా ఉన్నది. దీనిని వాళ్ళు వెపనైజ్ చేస్తున్నారు, దాన్ని ఒక అస్త్రంగా వాడుకుంటున్నారు. ఓకే, అస్త్రంగా వాడుకొని వాళ్ళ డిప్లొమాటిక్ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, వాళ్ళ ఏం కావాలనుకుంటున్నారో దానికి మలుచుకుంటున్నారు దాన్ని. మిగతా దేశాలు వాళ్ళ దేశానికి మంచి కావాలో చెడు కావాలో ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, అంతేకాని డోనర్స్ అనేవాళ్ళు ఇదివరకు. భారతదేశం కూడా చాలామంది డోనర్స్ ఇచ్చారు, కానీ మనం వాళ్ళకి వ్యతిరేకంగా మనం ఓటు వేసినా వాళ్ళని ఏమనేవాళ్ళు కాదు పాపం. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయెల్ మనకు 1971లో మనకు మొత్తం సామాగ్రి అంతా, మందు సామాగ్రి వాళ్ళే ఇచ్చారు, బుల్లెట్స్ మన దగ్గర అయిపోతే వాళ్ళే ఇచ్చారు. అయినా మనం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఎన్నిసార్లు ఓటేసాం అక్కడ. కానీ ఇప్పుడు అలా పరిస్థితి లేదు. చైనాకు వ్యతిరేకంగా వీళ్ళు ఓటు కూడా వేయలేరు. ఆ లెవెల్లో కంట్రోల్ తీసుకుంటోంది ప్రపంచవ్యాప్తంగా. 42 దేశాలను వాళ్ళు కంట్రోల్ ఆల్రెడీ కంప్లీట్గా తీసుకున్నారంటే మిగతా దేశాల మీద కూడా వాళ్ళకి సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈరోజు జర్మనీలో చైనాకు వ్యతిరేకంగా మాట్లాడగలరా? భారతదేశం ఓన్లీ 11-12 బిలియన్ డాలర్లు మాత్రమే మనకు వాళ్ళకు ట్రేడ్. చైనాకు జర్మనీకి మధ్యలో 100-120 బిలియన్ డాలర్ ట్రేడ్ ఉంది. మనకంటే 10 రెట్లు ఎక్కువ బిజినెస్ ఉంది వాళ్ళతోటి. వాళ్ళని కాదనగలరా వాళ్ళు? సో దీన్ని వెపనైజ్ చేసి వాళ్ళు వాడుకుంటున్నారు వాళ్ళు. ఇది ఒక ప్రమాదం మనం చూడాలి. ఎస్ సార్, డెట్స్ అనేవి మనం అమెరికాలో కూడా $28 ట్రిలియన్ అనే ఏదో క్యాప్ ఉంది. ఇప్పుడు అక్టోబర్ 18 లోపల వాళ్ళు చట్ట సవరణ చేయాలనే వార్త వింటూ ఉన్నాం. సో బేసికలీ మీరు ఈ ఫైనాన్సెస్ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి, అమెరికాలో ఈ ఆర్థిక అసమానతల లేకపోతే దీనికి కారణం ఏంటి? $28 ట్రిలియన్ అనే క్యాప్ ఎందుకు ఉంది? అసలు అక్కడ చట్టం ఏం చెప్తుంది, కొంచెం చెప్తారు? అమెరికా అన్న దేశము కంప్లీట్గా అప్పుల మీదే నడుస్తుంది, లిటరల్గా చెప్పాలంటే. ఓకే, ఆ దేశంలో వాళ్ళకు ఏ లెవెల్కి వెళ్ళిపోయిందంటే అప్పులు, వాళ్ళు ఊరికే వాళ్ళ కరెన్సీని ప్రింట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు. అది కరెన్సీని వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు వాళ్ళకి. మనమే డిమానిటైజ్ చేసుకోగలిగాం, కానీ అమెరికా డిమానిటైజ్ చేయలేదు. వాళ్ళకి కరెన్సీ వెనక్కి రాను కూడా రాదు. ప్రపంచవ్యాప్తంగా అంత విస్తృతంగా వెళ్ళిపోయింది అది. ఆయిల్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, కమాడిటీస్ కావచ్చు, చాలా దీంతో అనుసంధానమై ఉన్నాయి. ఎన్నో కరెన్సీస్ డాలర్ పెగ్ అయి ఉన్నాయి, ఇంక్లూడింగ్ చైనీస్ యాన్. కరెక్ట్, చైనీస్ యాన్ అన్న కరెన్సీ ఏది అవుతుంది అది కూడా డాలర్తో లిటరల్గా పెగ్ అయి ఉంది. కొద్ది గ్యాప్లో మాత్రమే కదులుతుంది, కానీ అంతకుమించి జరగదు అది. అలాగే మీకు గల్ఫ్ స్టేట్స్ తీసుకుందాం. గల్ఫ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళ దిర్హమ్స్ కానీ, రియాల్స్ కానీ, ఏవైతే ఉన్నాయో వాళ్ళ కరెన్సీస్ ఉన్నాయో అవన్నీ కూడా డాలర్తో అనుసంధానమే ఉన్నాయి. ఎందుకంటే ఆయిల్తో లింక్ అయి ఉంది కాబట్టి దాని కరెన్సీ ఏం మారదు. ప్రపంచవ్యాప్తంగా ఇంత విస్తృతంగా ఉన్నటువంటి కరెన్సీ కాబట్టి వాళ్ళు అప్పులతోటే వాళ్ళు నడుస్తున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎకానమీకి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చైనా అంత పెద్ద శక్తిగా ఎదిగిందంటే, ఒక ఎక్స్పోర్ట్ ఎకానమీగా ఎదిగిందంటే ఎవరికి అమ్ముతున్నారు వాళ్ళు? అమెరికాకే అమ్ముతున్నారు వాళ్ళు. అమెరికా కొంటోంది కాబట్టి వాళ్ళందరూ వాళ్ళకి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవడు కొంటాడో వాడికి అమ్ముతాం కదా మనం. వాళ్ళ పర్ క్యాపిటా కన్జంప్షన్ మిగతా ఏ దేశానికి పోల్చి చూసినా కానీ కనీసం అంటే ఒక 10 రెట్లు ఎక్కువ ఉంటుంది వాళ్ళది. అంటే మిగతా డెవలపింగ్ కంట్రీస్కి అన్నీ చూస్తే కనుక అంత కన్జంప్షన్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు అక్కడికి పంపిస్తారు. వాళ్ళకు కన్జంప్షన్ ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళు? క్రెడిట్, అప్పులతో చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ మొత్తం ఎకానమీ అప్పుల మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సబ్-ప్రైమ్ క్రైసిస్ 2008లో వచ్చినటువంటి క్రైసిస్కి సంబంధించి మీ ఇల్లు ₹1 కోటి ఉంది అంటే కనుక వీళ్ళు పెద్ద పెద్ద మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినటువంటి గ్రాడ్యుయేట్స్ వీళ్ళు వచ్చి పెద్ద పెద్ద ఫ్లో చార్ట్స్ అవి ఇవి వేసి ఈరోజు ₹1 కోటి దీని ఆస్తి విలువ సంవత్సరానికి 10%, 5% పెరుగుతుంది, 20 ఏళ్లకి ఇది 5 కోట్లు అవుతుంది, 5 కోట్లలో మీకు 4 కోట్లు మీకు అప్పు తీసుకునే అధికారం ఉంది కాబట్టి ఆల్రెడీ ₹1 కోటి మీరు తీసుకున్నారు, 3 కోట్లు అదనంగా తీసుకోండి అని ఇచ్చేసేవాళ్ళు వాళ్ళు. వీళ్ళు తీసుకునేవాళ్ళు 3 కోట్లు తీసుకోవడము, ఒక పోర్షీలు కొనుక్కోవడము, ఇంకేదో జాగువార్లు కొనుక్కోవడము, ఫారెన్ టూర్లకు వెళ్ళి వచ్చేసేవాళ్ళు. అంతా అవ్వగానే ఇలా కొన్ని రోజులు నడిచింది, అందరూ ఎంజాయ్ చేశారు. పెద్ద పెద్ద గ్రాఫ్లు వేసి మీకు ఇంత అప్పు ఇచ్చేస్తున్నామంటే నాకు స్తోమత ఉందా లేదా అనవసరం, వాళ్ళు అప్పులు ఇచ్చారు, వీళ్ళు తీసుకున్నారు. వీళ్ళు అప్పులు ఇచ్చిన అప్పులను కూడా వాళ్ళు మళ్ళీ మానిటైజ్ చేసుకున్నారు. దీంట్లో నాకు 5% నాకు ప్రాఫిట్ వస్తుంది, 5% ప్రాఫిట్ నాకు 10 ఏళ్లలో వస్తుంది, నీకు ఈరోజే అమ్మేస్తాను నా పోర్ట్ఫోలియో. లీమన్ బ్రదర్స్ క్రాష్ అదే, దానికి ఒక 2%, 1%, 2% ఇప్పుడే కట్ చేసుకొని నాకు ఇచ్చేయని దాన్ని ఒక మానిటైజ్ చేశారు. ఇటువంటి చాలా పిచ్చి వేషాలన్నీ వేశారు వాళ్ళు. దాంతో వాళ్ళది మనం ఒక మాటలో చెప్పాలంటే ఎకనామిక్ అజీర్తి పట్టుకుంది వాళ్ళకి. వాళ్ళ ఎకానమీ అన్నది దాన్ని కన్జ్యూమ్ చేయలేనటువంటి పరిస్థితిలో కన్జ్యూమ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అప్పుడప్పుడు అది షాక్స్తో తింటుంది. అంటే అది సస్టైనబుల్ మోడల్ కాదు, అది సస్టైనబుల్ కన్జంప్షన్ కాదు. అయినా కానీ ఈరోజు అంత పవర్ హౌస్ ఎందుకంటే కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తారు.
కాబట్టి వాళ్ళు అప్పులే ఉంటాయి వాళ్ళు, కానీ క్రెడిట్ కార్డ్స్, ఈ లోన్స్, వీటి వల్లే ఉంటుంది వాళ్ళ సోషల్ సెక్యూరిటీ. ఆ దేశం ఎంత అప్పు పడుందంటే కనుక నిజంగా ఈరోజు కానీ దివాళా తీస్తే వాళ్ళ ప్రజలకే సోషల్ సెక్యూరిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఆ ప్రభుత్వానికి. ఇప్పుడు వచ్చిన సంక్షోభం ఏంటంటే వాళ్ళ లిమిట్స్ ఏవైతే వాళ్ళ కాంగ్రెస్, వాళ్ళ సెనేట్, వాళ్ళ చట్టం నిర్ణయించిందో ఆ లిమిట్ దాటకపోతే కనుక వాళ్ళ జీతాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాగే వాళ్ళ అప్పుల యొక్క కిస్తు చెల్లించడానికి వాళ్ళ దగ్గర లేవు, పైసలు లేవు. దాన్ని ఒక చట్ట సవరణ చేయాలి. సవరణ చేయడానికి ఆయన ప్రపోజల్స్ పెట్టాడు. ఏదో $1 trillion, $1.5 trillion ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అని, ఇటువంటివి ఇంకా ఇతరత్ర అన్ని ప్రపోజల్స్ పెట్టి ఆయన ఇచ్చారు. ఆయన దాన్ని రిపబ్లికన్స్ అపోజ్ చేస్తున్నారు. అలాగే ఆయన డెమోక్రాట్స్లో కొంతమంది ఆయనకు అపోజిషన్ ఉన్నది, బట్ లార్జ్లీ డెమోక్రాట్స్ ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఇది ఆయన పాస్ చేయగలగాలి. అది పాస్ చేయలేనటువంటి పరిస్థితి, చాలా వీక్గా ఉన్నాడు ఆయన. ఆయనకి సపోర్ట్ ఆయనకు నిజంగా ఆయన పార్టీలోనే పెద్ద గొప్పగా లేదు ఈ బైడెన్కి. ఈ పరిస్థితుల్లో ఇది కనుక చేయకపోతే, అక్టోబర్ 18 లోపల మీరు చేయకపోతే, మనము మొదటిసారి మన చరిత్రలో అప్పులు కట్టలేనటువంటి పరిస్థితికి వస్తాము అని చెప్పి డిఫాల్ట్ వాళ్ళ ఎవరైతే ఫెడరల్ ఏజెంట్ అంటే మన ఆర్బీఐకి ప్రత్యామ్నాయం ఏదైతే ఉన్నదో దాని అధినేత ఒక పెద్ద ఆవిడ చెప్పిందనమాట ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో అంతటువంటి పరిస్థితుల్లో వాళ్ళు దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు వచ్చే వారం 10 రోజుల్లో కనుక వాళ్ళు దాన్ని సమస్యను పరిష్కరించకపోతే మొదటిసారి అమెరికా డిఫాల్ట్ అవ్వబోతుంది. అమెరికా నిజంగా డిఫాల్ట్ అయిందంటే ప్రకల్పనలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈరోజు అమెరికా మీద కాన్ఫిడెన్స్ వల్లనే ఆ డాలర్కి విలువ ఉన్నది. అందరూ అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నారంటే దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి. రేపు అమెరికానే డిఫాల్ట్ చేస్తే ఇంకెవరు నమ్ముతాం మనం? మళ్ళీ రిసెషన్, ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ వెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నది. 2008లో లీమన్ బ్రదర్స్ ఎప్పుడైతే ఫెయిల్ అయ్యారో ఆ యొక్క ప్రకంపనల వల్ల ప్రపంచవ్యాప్తంగా రిసెషన్ ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అటువంటి ప్రమాదం వచ్చేటువంటి సూచనలు మనకు కనిపిస్తున్నాయి. చట్ట సవరణ చేస్తే ఏం కాదు, సవరణలు చేస్తే కొంత తట్టుకోవచ్చు, కానీ ఎంతవరకు? మార్కెట్స్ అంతా సెంటిమెంట్స్ మీద ఆధారపడి ఉంటాయి. కరెక్ట్, పోస్ట్ పోన్ చేస్తారు, కానీ అల్టిమేట్గా మీ ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా లేవంటే కొంత ఆగలవు. కానీ ఇందాక మనం అనుకున్నట్టు ఎవర్ గ్రాండే యొక్క కొలాప్సు, అలాగే అమెరికన్ ఫెడెక్స్ వాళ్ళ ఫెడరల్ ఇది వాళ్ళ యొక్క ఫండింగ్, ఈ రెండు కూడాను సైమల్టేనియస్గా మనకు కనుక ఒకటేసారి వచ్చి పడ్డాయంటే మాత్రం డెఫినెట్గా ఇంకో రెసెషన్ అనేది కొట్టి తీరుతుంది ప్రపంచవ్యాప్తంగా. ఈ రిస్క్ ఉన్నది మనకు. ఒకవేళ అమెరికా కనుక ఈ చట్ట సవరణ చేయగలిగితే కొంత మనం తట్టుకోగలము. ఎవర్ గ్రాండ్ ఎఫెక్ట్ ఎలాగూ ఉంటుంది మనకు, కానీ అమెరికన్ ఫెడ్ ఇంపాక్ట్ మాత్రం చూడాలి వాళ్ళు ఏం చేయగలరో. దాన్ని నిజంగా జో బైడెన్ దాన్ని తట్టుకొని దాన్ని ఏమైనా సవరణ చేయగలడా లేదా అని మనం చూడాలి. యా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్గా అనిపిస్తుంది సార్. దీని గురించి మళ్ళీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇంకోసారి. అంటే ఇప్పుడు వాచ్ చేయాలి, ఇప్పుడు వచ్చే కొద్ది రోజుల్లో వాళ్ళు ఏం చేయగలరు అనేది చూడాలి. అక్టోబర్ 18 దగ్గరలో ఉంది. వచ్చే వారంలో మనకు దాని సూచనలు తెలుస్తాయి మనకు. అది కనుక ముందుకు వెళ్ళట్లే అంటే కనుక మనకు ప్రమాద గంటికలు మాత్రం ఉన్నాయని మనం అబ్జర్వ్ చేయాలి. చూద్దాం. రైట్ సార్, రైట్. సరే, దీంతో పాటు అమెరికన్ కాంగ్రెస్లో మరొక చర్చ, తాలిబాన్ల ఇష్యూస్లోకి వస్తాం సార్. తాలిబాన్ల కంటే ముందు ఇంకొక పరిణామం కనబడుతుంది. భారత్ తైవాన్ల మధ్య $7.5 బిలియన్ ఒప్పందం కుదిరింది. ఫస్ట్ టైం వన్ చైనా పాలసీకి విరుద్ధంగా, అంటే తైవాన్తో మనం డైరెక్ట్ ఒప్పందంగా దీన్ని మనం చూడాలా? ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ అనుకోవచ్చా మనం? అంటే ఇదివరకు కూడా మనకు ట్రేడ్ ఉన్నది వాళ్ళతో, టైవాన్ తోటి, బట్ ఒక ఒప్పందం రూపంలో అంటే ఇంత విస్తృతంగా వాళ్ళతోటి మనం ఇంత పెద్ద స్థాయిలో వాళ్ళతో మనం ఎప్పుడూ చేయలేదు. చైనా ఎక్కడ బాధపడుతుందో అని చెప్పేసి అందరూ భయపడ్డారు. కరెక్ట్. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాకుండా ప్రతి ప్రభుత్వం కూడా చైనా ఎక్కడ కష్టపడుతుందో, వాళ్ళు ఎక్కడ దుఃఖపడతారో, వాళ్ళు బాధపడతారో అని చెప్పేసి టైవాన్ దూరంగా పెట్టాం మనం. మొదటిసారి ఇది కొన్ని చేంజెస్ మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ప్రధానమంత్రి స్వేరింగ్ ఇన్ సెరమనీ అప్పుడు వర్చువల్గా మీనాక్షి లేఖి, అప్పుడు ఆవిడ ఎంపీనే, బీజేపీ లీడర్గా ఉన్నారు ఆయన, ఆవిడ అటెండ్ అవ్వడం జరిగింది, ఆవిడ స్వేరింగ్ ఇన్ సెరమనీ. ఇప్పుడు ఈ $7.5 బిలియన్ ఒప్పందం ఏదైతే ఉన్నదో, తైవాన్ భారతదేశంలో ఇన్వెస్ట్ చేసి, భారతదేశంలో ఎక్కడా అనేది ఇంకా నిర్ణయించలేదు, చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళకు నీటి వనరులు విపరీతంగా కావాలి, భూమి సమృద్ధిగా ఉండాలి, తర్వాత పవర్ జనరేషన్, అన్ఇంటరప్టెడ్ సప్లై కావాలి. ఎందుకంటే ఈ మైక్రో చిప్స్ అన్నవి ఏదైతే తయారు చేస్తున్నారో
అది అసలు లెన్స్లో పెట్టి చూడాలి, చిన్న చిన్న సర్క్యూట్ బోర్డ్స్ అవి, మైక్రో చిప్స్ అవన్నీ, దాని పేరే మైక్రో చిప్. అసలు కంటికి కనిపించినటువంటి సర్క్యూట్స్ అన్నీ కూడా దాంట్లో వాళ్ళు చేయాలంటే ఇంత డస్ట్ పార్టికల్ వచ్చినా కానీ తట్టుకోలేదు అది. దానికి కంటిన్యూస్ వాటర్ సప్లై కావాలి, చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం అది. అది ఎవరైనా చేసేయచ్చు కదా, దాన్ని చిప్స్ ఎవరు చేయలేరు. దీంట్లో టైవాన్ అన్నది నిజంగా ప్రపంచవ్యాప్తంగా లీడర్గా ఉన్నది. అది అమెరికా, టైవాన్ ఈ రెండు మ్యాక్సిమం సప్లై చేస్తున్నాయి. ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ చైనా మీద ఆంక్షలు విధించారో వాళ్ళు చిప్ సప్లై మానేసేసరికి ఓన్లీ ఆల్టర్నేటివ్ టైవాన్ నుంచి వెళ్ళాలి. టైవాన్లో ఉన్నటువంటి టెక్నాలజీ వాళ్ళు చౌర్యం చేయడానికి చైనా ప్రయత్నం చేసింది. చైనాలో ఈ మైక్రోచిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి ఉద్యోగాలను అనౌన్స్ చేసి టైవానీస్ వాళ్లకు విపరీతంగా ధనం ఇచ్చి వాళ్ళని అక్కడ తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. టైవాన్ ఏం చేసిందంటే దానికి భిన్నంగా మెయిన్లాండ్ చైనాలో మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి వాళ్ళ ప్రజలకు వాళ్ళు రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఈ నేపథ్యంలో క్వాడ్ నిర్ణయించిన నిర్ణయాల ప్రకారం ఈ మైక్రో చిప్స్ కావచ్చు, ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా చైనా నుంచి మనం డీకపుల్ చేయాలి అని నిర్ణయించడంతో ఫస్ట్ భారతదేశం చేసినటువంటి ఈ మూవ్ అన్నది స్ట్రాటజిక్గా చాలా ఫెంటాస్టిక్ మూవ్ ఇది. కరెక్ట్. టైవాన్ని మనం ఆహ్వానించి ఇక్కడ పెట్టండి అని చెప్పడం వల్ల వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వబోతున్నాము. ఇక్కడ ఎటువంటి చట్టాలు ఉన్నా కానీ దాన్ని నీరుగార్చి వాళ్ళకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేటువంటి ప్రక్రియ చేస్తున్నాం. ఎందుకంటే ఇది స్ట్రాటజిక్ మూవ్. ఇది చైనాని కంట్రోల్ చేయడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎలక్ట్రికల్ కార్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు, సెల్ ఫోన్లు కావచ్చు, మీకు హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, ప్రతి దానికి కావాల్సిన మైక్రో చిప్స్ ఈరోజు అక్కడి నుంచి వస్తున్నాయి, సెమీ కండక్టర్స్ ఆఫ్ టైవాన్ నుంచి వస్తున్నాయి. వాళ్లకు ప్రత్యామ్నాయంగా ఇవ్వబోతున్నాం మనం ఇక్కడ. ఇది కనుక వచ్చిందంటే ఒకవేళ టైవాన్ మీద చైనా అటాక్ చేసినా కానీ కూడా దానికి ఆల్టర్నేట్గా భారతదేశంలో ప్రొడక్షన్ అన్నది ఉంటుంది. ఇది చాలా స్ట్రాటజిక్ మూవ్. వచ్చే 10-15 సంవత్సరాలలో ఇది కనుక సక్సీడ్ అయితే కనుక చైనాని నిజంగా మనం కౌంటర్ చేసేటువంటి ప్రక్రియలో పెద్ద అడుగు వేసిన వాళ్ళం అవుతాం అందరం. కాబట్టి ఇది వన్ చైనా పాలసీయే కాదు, వన్ చైనా పాలసీకి విరుద్ధంగా మాట్లాడడమే మనం చేయడమే కాదు, బట్ ప్రపంచానికి కూడా ఒక స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్ చైనా నుంచి డీకపుల్ చేయడానికి ఈ యొక్క స్టెప్ 7.5 బిలియనే, కానీ ఇది ఒక గ్రేట్ స్ట్రాటజిక్ మూవ్గా నేను భావిస్తాను. సో ఈవెన్ మనకు స్ట్రాటజికల్లీ అండ్ అట్ ద సేమ్ టైం స్పైస్ పరంగా కూడా, మనకు నిఘా పరంగా కూడా మనకు సహకారం అందుతుంది. కరెక్ట్. ఇప్పుడు మనకు భారతదేశము, పాకిస్తాన్ ఇద్దరు ఒకటే భాష, ఒకటే కల్చర్ మనకు ఉండింది కాబట్టి మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలుసుకోవచ్చు, వాళ్ళు ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవచ్చు, భాషలన్నీ ఒకటే కాబట్టి. కానీ చైనీస్ భాష మన భాషకి ఇక్కడ పొంతనం లేదు. చైనాలో మనం కనుక ఇన్ఫర్మేషన్ తీసుకురావాలంటే మనకు చాలా కష్టం. వాళ్ళు సరే, వాళ్ళు పాకిస్తాన్ వాడుకుంటారు, మన దగ్గర నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు, మనకు ఆల్టర్నేటివ్ లేదు. ఇప్పుడు టైవాన్ తోటి ఈ స్ట్రాటజిక్ మూవ్ ఉండడం వల్ల టైవాన్ మనకు హెల్ప్ చేయగలదు. ఇన్ఫ్యాక్ట్ టైవాన్కి ఎంత కెపాసిటీ ఉందంటే వాళ్ళు తలుచుకుంటే మొత్తం చైనీస్ ఇండస్ట్రీని వాళ్ళు హ్యాక్ చేసి దాన్ని వాళ్ళు నిర్వీర్యం చేసే కెపాసిటీ టైవాన్ దగ్గర ఉన్నది. అందుకనే టైవాన్ అంటే భయం వాళ్ళకి. టైవాన్ ఎందుకు వాళ్ళు టేక్ ఓవర్ చేయాలంటే కనుక ల్యాండ్, భూమి వల్ల కాదు, వాళ్ళు స్ట్రాటజిక్గా చైనాని ఎప్పుడైనా వాళ్ళు కట్టడి చేయొచ్చు అన్నటువంటి భయంతో టెక్నాలజీ పరంగా వాళ్ళు టైవాన్ని టేక్ ఓవర్ చేయాలని వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి టైవాన్తో మనం మైత్రి పెంచుకుంటే కనుక చైనాలో వాళ్ళ ఉన్నటువంటి వీక్నెసెస్ కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి ఏవైనా కార్యక్రమాలు ఉంటే దాన్ని మనం కంట్రోల్ చేయగలిగినటువంటి కెపాసిటీ టైవాన్ మనకి ఇవ్వగలదు. కరెక్ట్. అందుకని టైవాన్తో మైత్రి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా కాలంగా చెప్తున్నాం మనము, టైవాను, టిబెట్, ట్రేడ్, ఈ 3 టీలతోటే మనం కంట్రోల్ చేయగలమని చెప్తున్నాము. ట్రేడ్ సరే మనం ఆంక్షలు విధించాము, ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నాము, టైవాన్ తోటి మైత్రి పెంచుకుంటున్నాము. టిబెట్ కూడా మోదీ గారు మొట్టమొదటిసారి దలైలామా బర్త్డేకి ఆయన విష్ చేయడం జరిగింది. సో మెల్లిమెల్లిగా భారతదేశం కూడా పావులు కలుపుతోంది. సో చూద్దాం వచ్చే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటాయో. ఎస్ సార్, ఇదే టైంలో మనం యూకే ఫ్యూయల్ షార్టేజ్ గురించి మాట్లాడదాం. తాలిబాన్లకు సంబంధించిన ఇష్యూస్ చాలా సీరియస్గా ఉన్నాయి, వాటి గురించి మాట్లాడాలి. అండ్ యూఎస్ కాంగ్రెస్లో కూడా దానికి సంబంధించిన మాటలు ఉన్నాయి. సో మనం ఫ్యూయల్ షార్టేజ్ ఇన్ యూకే, దీనికి కారణం ఏంటి? ట్రక్ డ్రైవర్లు లేకపోవడం ఏంటి? అండ్ ఇదంతా దేనికి సంకేతం? అంటే మెయిన్ దేశాల్లో, ముఖ్యమైన డెవలప్డ్ కంట్రీస్గా చెప్తున్న వాటిల్లో సంక్షోభాలు ఈ వారంలో ఎక్కువగా చూస్తున్నాం మనం. 70,000 మంది ట్రక్ డ్రైవర్లు వాళ్లకు 2వ దఫా కరోనా వేవ్ వచ్చినప్పుడు ఆ దేశం వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే ట్రక్ డ్రైవర్లు అనేసరికే మీకు మొత్తం సమాజంలో లోవర్ స్ట్రాటాలోనే ఉంటారు వాళ్ళు. బ్రెక్సిట్ ఎప్పుడైతే అయిన తర్వాత బ్రిటన్ యూరోప్ నుంచి వైదొలిగిందో
వాళ్ళకు ఇమిగ్రెంట్స్ని వాళ్ళు ఆపారు. బ్రెక్సిట్ చేయడమే ఎందుకు, ఇతరత్ర చిన్న చిన్న దేశాల నుంచి మాకు ఇమిగ్రెంట్స్ వద్దు అని వాళ్ళు ఆపేసుకున్నారు. ఓకే. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లో పేయింగ్ జాబ్స్లో ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ అనేది వాళ్ళకి తగ్గిపోవడం అనేది మొదలైంది. రెండవది, ఈ రెండోసారి ఆల్ఫా వర్షన్, బీటా వర్షన్ ఇటువంటి చాలా వచ్చినాయి కదా. వచ్చినప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళందరూ కూడా ఆ దేశం నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు. తప్పించుకోండి అంటే ఆ కరోనా బారిన పడకుండా ఉండడానికి కోసం వాళ్ళు వెళ్ళిపోయారు. 70,000 మంది వెళ్ళిపోయారు. షార్టేజ్ వచ్చింది, వాళ్ళు ఎలాగో మేనేజ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ షార్టేజ్ అనేది విపరీతంగా చూపిస్తున్నది. పెట్రోల్ బంక్స్లో ఎక్కడైనా పెట్రోల్ లేకుండా పోయిన పరిస్థితి. అది తీసుకొచ్చేదానికి ట్రక్ డ్రైవర్స్ లేరు. చాలా విడ్డూరమైన విషయం ఇది. కరెక్ట్. ధనం ఉన్నది, వాళ్ళు ఆయిల్ ట్యాంకర్స్లో పెద్ద పెద్ద స్టోరేజెస్లో పడున్నాయి, కానీ అక్కడి నుంచి పెట్రోల్ బంక్ తీసుకురావడానికి వాళ్ళ దగ్గర లేవు. ఈ పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు. దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అంటే కనుక వాళ్ళ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ 5,000 టెంపరీ వీసాలు ఇష్యూ చేస్తున్నారట. అంటే ట్రక్ డ్రైవర్ వీసాసే, ట్రక్ డ్రైవింగ్ వచ్చి ఇంగ్లాండ్ రూల్స్ తెలిసినటువంటి వాళ్ళ కోసం 5,000 అదనంగా వాళ్ళు ఇష్యూ చేస్తున్నారంట. అంటే ఆ సంక్షోభం తీరడానికి కోసం వాళ్ళు చిన్న చిన్న ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ లాంగ్ టర్మ్గా మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? మీకు ఆ స్కిల్ సెట్స్ కావాలి కదా. ప్రతి ఒక్కడు యూనివర్సిటీ ప్రొఫెసరు, న్యూక్లియర్ సైంటిస్టే అవ్వక్కర్లేదు కదా. అది ఉంటేనే మీ దేశం నడవదే. మీకు చిన్న చిన్న పనులు చేసే వాళ్ళు కూడా కావాలి కదా. భారతదేశంలో అయితే మనకు ఒక చిన్న స్వీపర్ దగ్గర నుంచి తీసుకుని మనకు అంబానీ దాకా అన్ని స్ట్రాటాలో మనకు మనుషులు ఉన్నారు కాబట్టి మనకు తెలియట్లేదు. కానీ ఆ దేశాలన్నీ ఏంటంటే టెక్నాలజీ పరంగా ఒక విధంగా అభివృద్ధి చెందిన దేశాలుగా ఎదగడం వల్ల చిన్న జీతాలు ఎవరైతే తక్కువ జీతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకలేరు. అక్కడ బతకలేనటువంటి పరిస్థితి. మీకు నీళ్ళ బాటిల్ మీకు 70 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది. అంటే 1 పౌండ్ 2 పౌండ్స్ ఉంటుంది మీకు. అది 100 రూపాయలు అనుకుందాం. పోనీ 100 రూపాయలు ఒక లీటర్ మంచినీళ్ళు ఉంటే ఎంతమంది దాన్ని కొనుక్కోగలరు? కాబట్టి అక్కడ దానికోసం సోషల్ సెక్యూరిటీ అని చెప్పి ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వడం, ఇవి ఎంతవరకు సస్టైనబుల్? ఇది సస్టైనబుల్ కాదు. ఇది దాంతో క్రమేపీ వాళ్ళు ఈ బ్రెక్సిట్ తర్వాత ఈ లెస్సర్ స్కిల్ సెట్, అన్స్కిల్డ్ అండ్ లెస్సర్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆపేయడం మొదలుపెట్టేసరికి వాళ్ళలో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఉన్నతమైన చదువులు చదువుకొని ఒక అడ్వాన్స్డ్ దేశాలకు వెళ్ళినప్పుడు ఏదో వాళ్ళు కంప్లీట్గా ఆటోమేట్ అయిపోయి రోబోట్స్ వచ్చేసో లేకపోతే ఇంకేదైనా మనుషుల ప్రమేయం లేకుండా జరిగే ప్రయత్నాలు అయితే చేసుకోవచ్చు. కానీ ఎక్కడ మనుషులు కావాలో అక్కడ ఆ దేశాలలో ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఈ చిన్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బతకలేనటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు ఎకానమీని కరెక్ట్ చేసుకోవాలి. ఆ నిజంగా ఎకానమీ సస్టైనబుల్ ఎకానమీ కాదు. ప్రతి ఒక్కరికి తిండి పెట్టగలిగినటువంటిది ఎకానమీయే సస్టైనబుల్ ఎకానమీ. అటువంటి మోడల్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయి. చాణక్యుడి అర్థశాస్త్రంలో కావచ్చు, మనకి ఇతరత్ర ఎన్నో గ్రంథాల్లో, వాంగ్మయాల్లో అన్ని వర్గాలకు మనం ఎలా కనీసం భోజనం ఇవ్వగలము, వాళ్ళు బతికి బట్టగలగలరు అన్నటువంటి ఆల్టర్నేటివ్స్ మన దగ్గర ఉన్నాయి. కమ్యూనిజంలో కానీ క్యాపిటలిజంలో కానీ రెండిట్లో లేనటువంటి ఆల్టర్నేటివ్ మన దగ్గర కూడా ప్రమాదం వస్తుంది సార్. తప్పకుండా మొదలవుతున్నాయి కొన్ని వర్గాల్లో. ఫర్ ఇన్స్టెన్స్ పెద్ద పెద్ద సిటీస్తో చూస్తే కనుక ఢిల్లీలో కావచ్చు లేదా బాంబేలో కావచ్చు, ఇటువంటి పెద్ద పెద్ద పట్టణాల్లో మెట్రోపాలిటన్ సిటీస్లో మీకు వర్కర్స్ దొరకరు. దొరికే వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచో రోహింగ్యాలో, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు, మన బంగ్లాదేశీ విస్థాపితులో వీళ్ళు వస్తున్నారు. మన చాలా స్కిల్ సెట్స్లో చూస్తే మనకు ప్లంబర్స్, సమస్య హైదరాబాద్లో కూడా ప్లంబర్స్ వీళ్ళందరూ ఒరిస్సా నుంచో అక్కడి నుంచో వచ్చిన ఒరిస్సా అంటున్నారు కానీ ఒరిస్సా కాదు. మీరు దే ఆర్ ఫ్రమ్ బంగ్లాదేశ్. ఓకే. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఇల్లీగల్ బంగ్లాదేశ్ ఇమిగ్రెంట్స్ వాళ్ళు. నిజంగా మనకెందుకంటే ఒరిస్సా భాషకి బెంగాలీ భాషకి తేడా తెలియదు కదా. నిజంగా వాడిని గ్రిల్ చేసి అడిగితే కనుక వాడు బెంగాల్ అంటాడు, మిడ్నాపూర్ అంటాడు, ఏదో అంటాడు వాడు. యాక్చువల్గా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళు అక్కడ ఉంటే వాళ్ళని డిటెక్ట్ చేసి మళ్ళీ వెనక్కి పంపించారు. అంటే వాళ్ళ భాషా శైలిను తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్న భాషా శైలికి వాళ్ళు పోల్చుకోగలరు, వాళ్ళు దొరకబట్టగలరు, వాళ్ళని పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేయగలరు వాళ్ళు. అందుకని వాళ్ళు లోపలికి వచ్చేసారంటే ఎవరికి తెలియదు. మన రాష్ట్రంలో ఉంటే బెంగాలీ మాట్లాడాడు వాడు ఏదో కెమో నాచే అని అంటే కనుక బెంగాలీ అనుకుంటాం మనం. నిజంగా అది వెస్ట్ బెంగాల్లో మాట్లాడే బెంగాలీయా, బంగ్లాదేశ్లో మాట్లాడే బెంగాలీయా మనకు తెలియదు కదా. కాబట్టి అటువంటి వాళ్ళే ఇక్కడ మనకు వస్తున్నారు. కానీ తెలుగు భాష మాట్లాడుతున్నటువంటి స్కిల్ సెట్స్ ఉన్నటువంటి ఫిట్టర్లు, ప్లంబర్లు వీళ్ళందరూ ఎక్కడున్నారు? లిటరల్గా మనకు చాలా స్కిల్ సెట్స్లో వీళ్ళు లేరు. వీళ్ళు ఇంకా ఇతరత్ర ఏదో వర్క్స్లో వెళ్ళిపోయారు. కానీ
చాలా పనిముట్లు చేసే వాళ్ళందరూ ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నారు. ఇది కూడా కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అదే పరిస్థితి అక్కడ యూకేలో కూడా చూస్తున్నాం మనం. యూకేలో పుట్టినటువంటి తెల్ల జాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రక్ డ్రైవర్స్గా ఎంతమంది ఉంటున్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. లేరని నేను అన్ను, చాలా తక్కువ మంది. గతి లేని పరిస్థితుల్లో ఏదో వాడు టేకప్ చేసి ఉండొచ్చు, కానీ అందరూ ప్రతి ఒక్కరు చదువుకున్నవాడు ఇంకేదో సెక్యూరిటీ పేరుతోటి వాళ్ళకి అసలు అవసరం కూడా లేకపోతుంది కదా. సో క్రమేపీ చాలా మాన్యువల్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అన్స్కిల్డ్ ఆర్ లెస్సర్ స్కిల్డ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడాను ఇటువంటి దేశాలు, థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఫిలప్ చేసుకోవాలి. మనకు కూడా అటువంటి ప్రమాదం ఉన్నది. కాకపోతే మనకు పెద్ద దేశం, చాలా సంపన్నంగా, చాలా అడ్వాన్స్డ్ సిటీస్ ఉన్నాయి, డెవలప్డ్ సిటీస్ కూడా ఉన్నాయి, కాబట్టి మనకు నడిచిపోతుంది. ఇది ఎక్కడుంచో స్కిల్స్ వస్తున్నారు, ఏదో వేరే రాష్ట్రం నుంచి మనం వర్కర్స్ తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు మనం ఒక గోశాల పెట్టుకున్నామంటే కనుక ఇక్కడ గోశాల చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, బీహార్ నుంచి తెచ్చుకుంటాం మనం. కాబట్టి మనకి ఏదో నడిచిపోతుంది, దేశం ఉంది కాబట్టి నడిచిపోతుంది. చిన్న దేశాలు, యూకే లాంటి దేశాల్లో అటువంటి అవకాశం లేదు వాళ్ళకు. కాబట్టి ఈ ప్రమాదం అన్నది ఒక యూకేకి ఈరోజు చూస్తున్నాం మనము. మిగతా సంపన్నమైన దేశాల్లో అన్నింటిలో కూడా ఎక్కడో ఇటువంటివి మనం చూడబోతున్నాం. రైట్ సార్, తాలిబాన్లకు సంబంధించి సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ కనబడుతున్నాయి సార్. ముఖ్యంగా తాలిబాన్లకు సంబంధించి అనేకంటే తాలిబాన్లను చూసే దృక్కోణానికి సంబంధించి మనం మాట్లాడితే, అమెరికాలో అమెరికన్ సెనేట్, యుఎస్ సెనేట్ 22 మంది సెనేటర్లు ఒక బిల్ని తీసుకొచ్చారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏమో తాలిబాన్ రిప్రజెంటేటివ్ లాగా యునైటెడ్ నేషన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. పాకిస్తాన్ని కూడా అవసరమైతే మనం వాళ్ళపైన కూడా శాంక్షన్స్ వేయాలనేది ఈ బిల్లు సారాంశంగా కనబడుతుంది. తాలిబాన్లకు ఎవరు సపోర్ట్ చేయడానికి వీలు లేదన్న దృక్పథంతో ఉన్న ఈ బిల్లు గురించి మీరేం చెప్తారు? 3 పరిణామాలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా వెళ్ళాయి. మొట్టమొదటిది వాళ్ళ కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ మన ప్రధానమంత్రితో మాట్లాడినప్పుడు మన ప్రమేయం లేకుండా, మన ప్రోద్బలం లేకుండా ఆవిడే పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి టెర్రరిజంని మనం అడ్డుకోవాలి, దానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి అనే ఆవిడ చెప్పడం, అది ఒకటి. రెండవది, యాంటనీ బ్లింకెన్ కాంగ్రెషనల్ హియరింగ్లో పాకిస్తాన్ చేస్తున్నటువంటిది చాలా తప్పు, వాళ్ళు ఇంతకాలం 20 ఏళ్లుగా మనల్ని మోసం చేశారు, వాళ్ళకు డ్యూయల్ స్ట్రాటజీస్ ఉన్నాయి, వాళ్ళ స్ట్రాటజీ మన స్ట్రాటజీ మ్యాచ్ అవ్వట్లేదు, వాళ్లకు మనకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాన్ని మనం మళ్ళీ ఒకసారి రీఎగ్జామిన్ చేయాలి అని ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. ఇది రెండవది. మూడవది, 22 మంది సెనేటర్స్ అక్కడ బిల్లు తీసుకొచ్చారు, ఒక డ్రాఫ్ట్ బిల్ తీసుకొచ్చారు. ఆ బిల్లు ప్రకారం తాలిబాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆంక్షలు విధించాలి. అది వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, దేశాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అని చెప్పి తీసుకొచ్చారు. దాంట్లో స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ పేరు మెన్షన్ చేశారు వాళ్ళు. గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ గత 20 ఏళ్లుగా మనకు వ్యతిరేకంగా తాలిబాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలను మనం ఈరోజు ఆంక్షలు విధించాలి, వాళ్ళ మీద శాంక్షన్స్ వేయాలి అని ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో శాంక్షన్ పాకిస్తాన్ అన్నటువంటి ట్యాగ్ ఏదైతే ఉన్నదో అది ఆల్మోస్ట్ తాలిబాన్ టేక్ ఓవర్ చేసేదానికి ముందు నుంచి కూడా ఇప్పటిదాకా చాలా ఉధృతంగా దాని మీద అందరూ ట్వీట్ చేస్తున్నారు. దాని లాట్ ఆఫ్ ప్రెషర్ వాళ్ళ మీద కూడా ఉన్నది. ఒక సెనేటర్ ముందు దాకా ఈ లెవెల్ దాకా తీసుకొచ్చారంటే కనుక లాబింగ్ విపరీతంగా జరుగుతుంది, ఆ దేశం అంతా లాబింగ్ మీదే నడుస్తుంది. అది అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా శాంక్షన్స్ వేయాలి అన్న లాబీ అన్నది విపరీతంగా పనిచేస్తున్నది. అంటే భారతదేశం నిజంగా అంత లాబింగ్ చేయగలదా అంటే మనం చేస్తున్న లాబింగే కాదు, అది మనకు కాకుండా ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి శక్తులు చాలా ఉన్నారు. దీన్ని ఒక భారత పాకిస్తాన్ కోణంలో చూడకూడదు. ఇది ఆఫ్ఘనిస్తాన్ని సపోర్ట్ చేస్తూ పాకిస్తాన్ వ్యతిరేకంగా లాబీ విపరీతంగా అమెరికాలో బిల్డప్ అయింది. ఆ లాబీ వీళ్ళని అందరినీ ప్రెషరైజ్ చేయడం వల్ల ఈ 22 మందిలో కొంతమంది డెమోక్రాట్స్ కూడా ఉన్నారు, బట్ లార్జ్లీ రిపబ్లికన్స్, వీళ్ళందరూ కూడాను ఈ బిల్లు తీసుకొచ్చారు. ఇది కనుక పాస్ అయిందంటే మళ్ళీ అది ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ మీద ఒక బాధ్యత పెడతారు. నిజంగా గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ తాలిబాన్ని సపోర్ట్ చేస్తోందా లేదా, చెయ్యట్లేదు అంటే కనుక అప్పుడు శాంక్షన్స్ ఉండవు, చేస్తోంది అంటే కనుక శాంక్షన్స్ విధించాలి. ఓకే, ఇలా సర్టిఫికేషన్ ఇవ్వమని చెప్పి ఆయన మీద ఒక రెస్పాన్సిబిలిటీ పెట్టబోతున్నారు. దీని నేపథ్యంలో ఇమ్మీడియట్గా కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ 908 పాయింట్లు ఠక్మని పడిపోయింది, ఒక్క రోజులో పడిపోయింది. ఓకే, అలాగే వాళ్ళ కరెన్సీ పాకిస్తానీ రూపీ ఏదైతే ఉన్నదో 170 స్థాయికి చేరుకున్నది. అది అంటే వాళ్ళ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. అది
ఒక్కసారి భయం అన్నది పాకిస్తాన్లో ఈరోజు మనం చూస్తున్నాం. మనం చైనా వాళ్ళని ఎలా ఆదుకుంటుందో ఏంటో మన తర్వాత విషయం, కానీ అమెరికా నుంచి వాళ్ళు ఇటువంటి దెబ్బ తగులుతుందని వాళ్ళు ఊహించలేదు. బహుశా వాళ్ళ లాబింగ్ అన్నది వాళ్ళు మొదలు పెట్టబోతున్నారు ఇప్పుడు. అది ఏమవుతుందో చూడాలి మనం. అల్టిమేట్గా ఇది చట్ట రూపంలో వస్తుందా, ఒకవేళ వస్తే దీన్ని నీరుగార్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా చూడాలి. ఇప్పుడు మాత్రం ఒక సిగ్నిఫికెంట్ నంబర్ ఆఫ్ 22 మంది అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ నంబర్. నార్మల్గా ఒకరో ఇద్దరో మొదలు పెడతారు, అటువంటిది 22 మంది కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకొచ్చారంటే కనుక ఇది ఒక శుభసూచకంగా మనం భావించాలి. బహుశా 20 ఏళ్ళు లేటుగా వచ్చిందని మనం అనుకోవాలి. అమెరికాలో అధ్యక్ష మార్పు జరగడం పాకిస్తాన్ అదృష్టమేమో సార్, అంతో ఇంతో అని అనుకున్నారు, కానీ అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఇటువంటి దెబ్బలు కూడా తగులుతున్నాయి. అంటే బట్ అట్ ద సేమ్ టైం నేను కొంచెం రిపబ్లికన్స్ రూపంలో ఇంత ప్రెషర్ ఉంది కదా, డెమోక్రాట్స్ అంతగా లేరు. సో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో ఎన్ఎస్ఏగా ఉన్న జాన్ బోల్టన్, ఆయన ఇంకొక అంచనా, మొత్తం ఆల్మోస్ట్ తాలిబాన్లు పాకిస్తాన్ టేక్ ఓవర్ చేస్తారేమో, న్యూక్లియర్ వెపన్స్ తాలిబాన్ల చేతులకు వెళ్తాయేమో అనే ఒక కోణంలో వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఎందుకు ఈ మాట అనేది అందుకున్నాను, ట్రంప్ కనుక ఉంటే మేబీ ఇంకా పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉండేదేమో పాకిస్తాన్కి సంబంధించి అని. సో నిజంగా అవకాశం ఉందా అసలు తాలిబాన్లు పాకిస్తాన్లోని న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళు టేక్ ఓవర్ చేసేంత స్థాయిలోకి వెళ్ళే ప్రమాదం కనబడుతుందా? అంటే తాలిబాన్కి అంత కెపాసిటీ లేదు. పాకిస్తాన్ ఆర్మీ చాలా ప్రొఫెషనల్ ఆర్మీ, చాలా పెద్ద ఆర్మీ, వాళ్ళకి న్యూక్లియర్ టెక్నాలజీ అంతా ఉంది. కానీ జాన్ బోల్టన్ చెప్పేది ఏంటంటే వాళ్ళ భావజాలం ఎటువంటిదంటే కనుక అది చాలా ప్రమాదకరమైనది. అటువంటి భావజాలం క్రమేపీ పాకిస్తాన్ని టేక్ ఓవర్ చేయగలదు. పాకిస్తాన్ పొలిటికల్గా టేక్ ఓవర్ అయిపోయిందంటే కనుక ఈ తాలిబాన్ యొక్క ఒత్తిడితోటి అప్పుడు ఇంకా ఆర్మీ కూడా నిర్వీర్యం అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అని, అంటే చాలా లాంగ్ టర్మ్లో ఆయన మాట్లాడుతున్నారు. ఆయన లాంగ్ టర్మ్ అంటే ఎంతో సంవత్సరం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, మనం చెప్పలేము అది, కానీ ప్రమాదం ఉంది అని చెప్తున్నాడు. దానికి మనం చూసాం తెహ్రీకే లబ్బేక్ పాకిస్తాన్ ఎలా చేసిందో మనం చూసాం మనం అది. ప్లస్ తాలిబాన్ సపోర్ట్ ఇంక్లూడింగ్ పీటీఐలో ఎంత సపోర్ట్ ఉందో తాలిబాన్కి మనం చూస్తున్నాం. ప్లస్ మనకు ఇది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ క్లియర్ కట్ చెప్తోంది పాకిస్తాన్లో కూడా షరియా ఇంప్లిమెంట్ చేయాలి అని అంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఆల్రెడీ షరియా ఉంది, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అంటున్నారు. వాళ్ళు మొత్తం షరియా ప్రకారమే వాళ్ళ చట్టాలన్నీ ఉన్నాయి. ప్లస్ వాళ్ళకి బ్లాస్ఫమీ చట్టం ఉన్నది, ప్రాఫెట్ మహమ్మద్ కానీ ఖురాన్ కానీ ఎవరైనా వ్యతిరేకించడమో వాళ్ళని కించపరచడమో జరిగితే వాళ్ళని ఉరిదీస్తారు. ఇటువంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి, అయినా వాళ్ళకి సరిపోవట్లేదు. అంటే ఈరోజు మనం ఆఫ్ఘనిస్తాన్లో చూస్తున్నటువంటి కట్టర్ షరియా చట్టం ఏదైతే ఉన్నదో అది పాకిస్తాన్లో కూడా వచ్చేంతవరకు మేము ఊరుకోము అని వాళ్ళు ప్రకటించారు వాళ్ళు. అంతేకాదు వీళ్ళు డూరన్ లైన్ యాక్సెప్ట్ చేయట్లేదు. కాబట్టి వాళ్ళు ఏదైతే మన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఉందో అది దాని మీద వాళ్ళకు అధికారం ఉన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తాలిబాన్. ఈ పరిణామాలన్నీ చూస్తే కనుక ఓట్ల కోసమో సత్తా కోసమో వచ్చే ప్రభుత్వాలు తాలిబాన్ని సపోర్ట్ చేస్తూ తాలిబాన్ మనస్తత్వాన్ని వాళ్ళ మెంటాలిటీని వీళ్ళు కూడా టేక్ ఓవర్ చేస్తే కనుక పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తాలిబానైజ్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఇది కనుక తాలిబానైజ్ అయిందంటే వాళ్ళకు ఇంక న్యూక్లియర్ వెపన్స్ తాలిబాన్ చేతిలో పడినట్లే అవుతుంది అన్న దృష్టిలో అని చెప్పారు అది. బట్ సెక్యూరిటీ పరంగా తాలిబాన్ ఈరోజు ఐఎస్ఐ కంట్రోల్లో ఉన్నట్టే ఉండొచ్చు, కానీ ఐఎస్ఐ పాకిస్తాన్ చెప్తున్నవి చాలా వాళ్ళు అపోజ్ కూడా చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కూడా అంతర్కలహాలు జరుగుతున్నాయి. హక్కానీ నెట్వర్క్ మధ్యలో, బరాదర్ నెట్వర్క్ మధ్యలో, ఖతార్ అండ్ పాకిస్తాన్ ఫ్యాక్షన్స్ మధ్యలో అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇది మొత్తానికి ఏ పరిణామం తీసుకుంటుందో మనం చెప్పలేం. ఆఫ్ఘనిస్తాన్ కనుక కొలాప్స్ అయిందంటే పాకిస్తాన్ దాని నుంచి తప్పించుకోలేదు, పాకిస్తాన్ కూడా ఎఫెక్ట్ అయిందంటే కనుక మరి ఏమవుతుంది అన్న దృష్టిలో ఆయన జాన్ బోల్టన్ చెప్పడం జరిగింది. మరోవైపు పంజీర్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిన అమ్రుల్లా సాలే గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అనే ప్రకటించుకోవడం జరిగింది. సో ఇది నిజంగా దీనివల్ల ప్రభావం ఉంటుందా? అండ్ యునైటెడ్ నేషన్స్లో కూడా ఆయన ఆఫ్ఘనిస్తాన్ రిప్రజెంటేటివ్గా మాట్లాడబోతున్నారన్న వార్తలు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎవరు లేరు కదా. కాబట్టి తాలిబాన్ని రిప్రజెంట్ చేయక తప్పదు. కరెక్ట్. ఆ పరిస్థితిలో ఉంది. అందుకని దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ఇమ్రాన్ ఖాన్ కావచ్చు లేదా షా మహమ్మద్ ఖురేషీ కావచ్చు, వీళ్ళు యునైటెడ్ నేషన్లో పోయి పిచ్చి కూతలు కూశారు. మీరు తాలిబాన్ రికగ్నైజ్ చేయండి, తాలిబాన్ స్పోక్స్మెన్ వచ్చి ఇక్కడ మాట్లాడడానికి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వండి, ఇలా మాట్లాడారు. సార్క్ మన ఫారెన్ మినిస్టర్స్ అందరూ కలుద్దాం అనుకున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రిప్రజెంటేటివ్ కూడా మనం అలౌ చేద్దాము
అని చెప్పి వాళ్ళు ఇన్సిస్ట్ చేయగానే భారతదేశం ససేమిరా అన్నాం, మనం ఆ మీటింగే జరగకుండా మనం ఆపేసాం. మనం ఇటువంటి పనులు జరుగుతున్నప్పుడు ఆల్టర్నేటివ్ ఏమున్నది? ఇప్పుడు అష్రఫ్ ఘనీ అయితే లేరు, ఇంకో ప్రభుత్వాన్ని మనం కనీసం పిలవాలి అంటే కనుక ప్రభుత్వం లేదు కదా. ఇప్పుడు అమ్రుల్లా సాలే నేనే ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకున్న తర్వాత, గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ ఆయన ఫామ్ చేసిన తర్వాత మనకు ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెరికా కావచ్చు, యూరోప్ కావచ్చు, జపాన్ కావచ్చు, భారతదేశానికి కావచ్చు, ఆస్ట్రేలియా, కెనడా, ఇతరత్ర ఈ దేశాలకు అన్నిటికి కూడాను ఆఫ్ఘనిస్తాన్తో డీల్ చేయాలంటే తాలిబాన్తో మీరు డీల్ చేసుకోవచ్చు, కానీ అఫీషియల్గా అమ్రుల్లా సాలేని రికగ్నైజ్ చేయొచ్చు. మీరు తాలిబాన్ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. రికగ్నైజ్ చేయకుండా మీరు వాళ్ళతో చర్చలు జరిపించవచ్చు, వాళ్ళతోటి మీరు మీ వ్యవహారాలు మీరు చేసుకోవచ్చు, వాళ్ళు తాలిబాన్ తోటి మీ ఇంట్రెస్ట్ మీరు కాపాడుకోవచ్చు అని. రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు. రికగ్నిషన్ కావాలంటే కనుక అమృత్ సాలే ఈరోజు ఆప్షన్ ఇచ్చారు ఆయన. కాబట్టి ఇది చాలా ఒక విధమైన మంచి మూవ్ కింద నేను భావిస్తాను. నేను ఇది అప్పుడే ఆయన కొంత డిక్లేర్ చేశారు, కానీ అన్ఫార్చునేట్లీ ఆ యుద్ధం చేయడంలో పంజషీర్లో ఆయన్ని అటాక్ చేయడము, ఈ గవర్నమెంట్ ఫార్మేషన్ మీద ఫోకస్ చేయలేకపోవడము, సరే ఫైనల్గా అక్కడి నుంచి వాళ్ళు తాజికిస్తాన్కి వెళ్ళిపోవడము. తాజికిస్తాన్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన పావులు కలిపి కరెక్ట్ మూవ్ చేశారు ఆయన. ప్రపంచం అంతా ఇప్పుడు నిర్ణయించుకోవాలి, ఒక సివిలైజ్డ్ గవర్నమెంట్ అమ్రుల్లా సాలేని మీరు రికగ్నైజ్ చేస్తారా, ఒక టెర్రరిస్ట్ తాలిబాన్ రికగ్నైజ్ చేస్తారా? కరెక్ట్. కాబట్టి ఆయన ఆప్షన్ ఇస్తున్నారు. సో తాలిబాన్కి ఇది పెద్ద సవాల్ ఇది. అలాగే మిగతా దేశాలకు కూడా, పాకిస్తాన్కి పెద్ద సవాల్. ఇప్పుడు అమ్రుల్లా సాలేని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ మీరు యాక్సెప్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా. సేమ్ ఛాలెంజ్ ఫర్ చైనా. ఒక సివిలియన్ గవర్నమెంట్ మీరు యాక్సెప్ట్ చేయకుండా ఒక టెర్రరిస్ట్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేశారని వాళ్ళని కూడా ప్రశ్నిస్తారు కదా రేపు. అలాగే అన్ని దేశాలకు కూడా ఒక ఆల్టర్నేటివ్ అన్నది ఈయన ఇవ్వగలుగుతున్నారు. యునైటెడ్ నేషన్స్ నేను మాట్లాడబోతున్నాను అని చెప్పి ఆయన చెప్పడం, కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ నేను ఇవ్వబోతున్నాను అక్కడ అని అన్నారు. కాబట్టి చూద్దాం ఆయన మాట్లాడినప్పుడు ఏం మాట్లాడతారో చూద్దాం. కరెక్ట్. మరొకటి కీలకమైన అంశము, ఇది వారం రోజులుగా నేను ఆల్మోస్ట్ చాలా విషయాల్లో చర్చలో ఉంది. జిన్నా విగ్రహాన్ని ధ్వంసం చేయడం, ఇది గ్వాడర్ పోర్ట్లో జరిగింది. బలూచిస్తాన్లో అప్పటికే పాకిస్తాన్ ఏర్పాటునే వాళ్ళు వ్యతిరేకిస్తూ సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. బలూచిస్తాన్ ఉద్యమం నిజంగా చాలా పీక్స్లో జరుగుతూ ఉంది నిజంగా మాట్లాడితే. బట్ దాన్ని సప్రెస్ చేసే ప్రయత్నం కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చేస్తోంది. బలూచిస్తాన్ మూమెంట్లోనే ఒక విప్లవాత్మకమైన పరిణామంగా దీన్ని చూడాల్సి ఉంటుందా? ఎందుకంటే ద మెయిన్ ఐడియా ఆఫ్ పాకిస్తాన్నే ఇది వీళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందా జిన్నా విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే? కరెక్ట్. జిన్నా ఈజ్ పాకిస్తాన్. జిన్నా లేకపోతే పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ అన్న ఒక దేశాన్ని తయారు చేసిన వ్యక్తి జిన్నా. కాబట్టి జిన్నానే మీరు అటాక్ చేశారంటే పాకిస్తాన్ అటాక్ చేసినట్లే, ఐడియా ఆఫ్ పాకిస్తాన్ అటాక్ చేసినట్టు. సరే, వాళ్ళు చాలా కాలంగా పాకిస్తాన్కి వ్యతిరేకంగా చాలా శక్తులు అక్కడ పోరాడుతున్నాయి. కొంతమంది వాళ్ళతోటి కాంప్రమైజ్ అయిపోయి ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేశాయి. చాలామంది బలూచీలు చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా అక్కడ, వాళ్ళు పాకిస్తాన్ చట్టాన్ని ఒప్పుకొని వాళ్ళు ఫామ్ చేశారు వాళ్ళు. కానీ చాలా శక్తులు ఇంకా యుద్ధం చేస్తూనే ఉన్నాయి అక్కడ, ఎన్నో ఫ్యాక్షన్స్ యుద్ధం చేస్తున్నాయి. అటువంటిది గ్వాడర్ పోర్ట్లో మీరు జిన్నాని తీసుకొచ్చి పెట్టారంటే కనుక ఇదేదో మనకు పార్లమెంట్ బిల్డింగ్లో విన్స్టన్ చర్చిల్ బొమ్మ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది అది. విన్స్టన్ చర్చిల్ ఎందుకు మనల్ని శాసించి మనకు స్వతంత్రం కూడా ఇవ్వకూడదు అన్నటువంటి వ్యక్తిని మీరు సెంట్రల్ హాల్ ఆఫ్ పార్లమెంట్లో పెట్టుకుంటారా? పెట్టుకోరు కదా. మొత్తం ఒక కొలనైజర్ని మీరు తెచ్చి మీరు నెత్తిన పెట్టుకోరు కదా. వాళ్ళకి అలాగే అనిపించింది. వాడు జిన్నా అన్న వ్యక్తి మమ్మల్ని జబర్దస్తిగా ఫోర్స్ఫుల్గా ఖాన్ ఆఫ్ కలాత్ మీద గన్ను పెట్టి బెదిరించి ఆయనతోటి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ సంతకం పెట్టించుకున్నాడు. కాబట్టి దీన్ని మేము యాక్సెప్ట్ చేయము అన్నటువంటి ఒక నేపథ్యంలో వాళ్ళు దీన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. కానీ సిగ్నిఫికెంట్ పార్ట్ ఏంటంటే సిపిఈసి, గ్వాడర్లో సిపిఈసి ఉంది, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ దీనికి కారిడార్కి సంబంధించి గ్వాడర్ నుంచి వెళుతుంది, మనకు అందరికీ తెలిసిన విషయమే. పాకిస్తాన్ దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అదనంగా ఒక కంప్లీట్ బెటాలియన్ ఇచ్చింది. అక్కడ 10,000 మంది అడిషనల్ సైన్యం ఉన్నారు. వాళ్ళు సైన్యం ఉండగా వాళ్ళు పేల్చగలిగారంటే మీ సెక్యూరిటీ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది చైనా కూడా సంకేతమే. ఆఫ్టర్ ఆల్ ఒక విగ్రహాన్ని వాళ్ళు బ్లాస్ట్ చేయగలిగింది, మీ చైనీస్ సిటిజన్స్కి ఏం సెక్యూరిటీ ఉంటుంది? గతంలో కూడా అక్కడ ఒక 5-స్టార్ హోటల్ మీద అటాక్ జరిగిన విషయం మనకు తెలుసు. కాబట్టి ఇది అంటే పాకిస్తాన్ సైన్యం అన్నది మీకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. పాకిస్తాన్ సైన్యం ఏం చేసినా, వాళ్ళు ఎంతమందిని తీసుకొచ్చినా కానీ కూడా దాంట్లో అక్కడ జరుగుతున్నటువంటి విప్లవ జ్వాలలు ఏవైతే ఉన్నాయో, ఆ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఆపలేరు అని పెద్ద సంకేతం. ఇది చైనాకు సంకేతమే, పాకిస్తాన్కి సంకేతమే. చూద్దాం, భారతదేశం నిజంగా వాళ్ళకి సాయం చేసేటువంటి ప్రక్రియ చేస్తుందో లేదో చూడాలి మనం. ఎందుకంటే ఇదివరకు మనం చేయగలిగినటువంటి కెపాసిటీ మనకు తగ్గిపోయింది.
జలాలాబాద్ కావచ్చు, కండహార్ కావచ్చు, అక్కడి నుంచి మనం వాళ్ళకి సప్లై చేసి కొంత హెల్ప్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాబట్టి మనం ఎలా చేయాలో చూడాలి మనం. యా కరెక్ట్. ఒకవైపు బలూచిస్తాన్లో ఇట్లా ఉంటే ఇంకొక వైపు పిఓజేకేలో పాక్ ఆక్రమిత భూభాగంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే మన బాధాకరంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది విషాదకరం. ఎందుకంటే ఆవుల్ని అమ్మి ప్రభుత్వం ఒక రెవెన్యూ మోడల్ లాగా ఆవుల్ని అమ్ముకోవడం, స్ట్రీట్స్లో తిరిగే ఆవుల్ని అమ్ముకోవడం అనేది చెప్తున్నారు. సో బేసికల్లీ ఇది మీరు చెప్తున్నప్పుడే నాకు అనిపించింది, చాలా బాధగా అనిపించింది. సో ఏంటి ఇంత దరిద్రమైన స్థితిలో ఆ పిఓజేకేను కాపాడుకునే పరిస్థితి వాళ్ళకి ఎందుకు? సో నిజంగా అట్లాంటి పరిస్థితుల్లో అయినా సరే మనం వాటి గురించి ఆలోచించాలా ఏంటి? మీరు ఎట్లా చెప్తారు దీని గురించి? అంటే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఎటువంటి డెవలప్మెంట్కి నోచుకోలేదు వాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ మన కరోనా వైరస్ వచ్చినప్పుడు అక్కడ హాస్పిటల్స్ కూడా లేవు. లిటరల్గా ఏదో 1-6 చిన్న హాస్పిటల్స్ ఏవో పెట్టారు, కానీ 100 మంది చనిపోయారు. వాళ్ళని రికార్డ్ కూడా చేయలేదు. వాళ్ళకి ఎటువంటి డెవలప్మెంట్ లేదు, వాళ్ళకి ధనం ఇవ్వట్లేదు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్కే పైసలు లేవు, ఫెడరల్ గవర్నమెంట్కే పైసలు లేవు. మిగతా రాష్ట్రాలకి ఏమి ఇస్తారు వాళ్ళు? ఉన్న కొద్ది గొప్ప పైసలు ఇస్లామాబాద్లో పెట్టుకున్నారు, వాళ్ళు పంజాబ్కి ఇచ్చుకున్నారు. ఇంకా ఇస్తే చేస్తే సింధ్కి ఇస్తారు, సింధ్ కొంచెం నెక్స్ట్ పెద్దది కాబట్టి. బలూచిస్తాన్కి ఏమి ఇవ్వరు, ఖైబర్ పఖ్తూన్ఖావాకి ఏమి ఇవ్వరు. సరే ఇక పిఓజేకి అయితే వాళ్ళ చట్టంలోనే లేదు కాబట్టి అసలు పట్టించుకోరు దీని గురించి. గిల్గిట్ బాల్టిస్తాన్ని ఇటువైపు దేశం మొత్తం కలిసి కాశ్మీర్కి లక్షల కోట్ల రూపాయలు మనం ఇస్తూ వచ్చాం. సరే అక్కడ వాళ్ళ పొలిటికల్గా దాన్ని ఎట్లా అవినీతికి చేశారో అనేది చూడొచ్చు, కానీ బట్ అక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మనం ఎంత ఇచ్చాం వాళ్ళకి పైసలు. కరెక్ట్. గిల్గిట్ బాల్టిస్తాన్ అయితే ఎప్పుడో చైనాకి హస్తగతం చేశారు వాళ్ళు. ఈ పరిస్థితిలో వాళ్ళకి ధనం లేకపోయేసరికి, వాళ్ళకి బేసిక్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడానికి పైసలు లేకపోయేసరికి బయట తిరుగుతున్నటువంటి గోవులని వాళ్ళు కబ్జా చేసుకొని కబేళాలకు ఆక్షన్ చేసి వాళ్ళు పైసలు సంపాదించుకుంటున్నారు. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా ఇక్కడ ఊర్లలో మనం చూస్తే గోవులన్నీ కూడా బయట వదిలేసి ఉంటారు, మన గ్రామాలన్నింటిలో కూడా వదిలేసి ఉంటారు. కానీ ప్రతి గోవుకి ఎవరో ఓనర్ ఉంటాడు. బర్రెలు మాత్రం ఇంట్లో పెట్టుకుంటారు, ఆవులను మాత్రం వీధుల్లో వదిలేస్తారు. ఇది ఒక చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి మన దేశంలో కూడా ఉన్నది. వాళ్ళు దాన్ని అక్కడ కూడా ఇదే పరిస్థితి. వాళ్ళు మామూలుగా వదిలేస్తారు, గడ్డి మేస్తూ ఉంటాయి, వీళ్ళు ఎప్పుడో తెచ్చుకుంటారు, పాలు పిండుకుంటారు, లేదంటే బయట తిరుగుతుంటాయి అవి. దాన్ని వీళ్ళు సీజ్ చేసి ప్రభుత్వం దాన్ని కబ్జాలో తీసుకొని కబేళాలకు పంపిస్తున్నారు. కబేళాల నుంచి వచ్చే పైసలతోటి వాళ్ళు జీతాలు ఇచ్చుకోవడము, వాళ్ళు ఇంకా మిగతా తర్వాత చేసుకుంటున్నారు. గోమాతని చంపి వాళ్ళ జీతాలు వాళ్ళ పొట్టలు నింపుకుంటున్నారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవాలి. ఇది భారత భూభాగమైన కాశ్మీర్లో జరుగుతున్నది. వాళ్ళ కబ్జాలో ఉన్నది కరెక్టే, కానీ మన భూభాగమే అది చాలా శోచనీయాంశం, చాలా దుఃఖమైన విషయం అది. ఎస్ సార్, లెట్స్ కంక్లూడ్ దిస్ గ్లోబల్ రౌండప్. ఈ వారానికి మనం మిగతా అంశాలు ఉన్నాయి, చాలా టైం కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. జపాన్లో కొత్త ప్రధాని వచ్చాడు, మీరు ఇందాకన్నట్టు ఎంగెలా మర్కెల్ ప్లేస్లో మళ్ళీ ఒక లెఫ్ట్ గవర్నమెంట్ వచ్చింది, దానికి సంబంధించిన మాట్లాడాలి. అండ్ ప్రో చాయిస్ మూవ్మెంట్ గురించి కూడా మాట్లాడాలి. ఇది కంటిన్యూస్గా నడుస్తున్న మూమెంట్సే కాబట్టి మనం నెక్స్ట్ వీక్ కూడా మనం డిస్కస్ చేయొచ్చేమో. ఈసారి ఇంకా టైం కూడా ఎక్కువైపోయింది. సో లెట్స్ కంక్లూడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మామిడి గిరిధర్ గారు, చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు నాతో పంచుకున్నందుకు థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, అది గ్లోబల్ రౌండప్. ఈ వారం జరిగిన వార్తాంశాలకు సంబంధించిన విశ్లేషణాత్మకమైన చర్చ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే తెలుగు ప్రసార మాధ్యమాలు ఏవి ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ కానివ్వండి, ఈ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడినట్టుగా నాకైతే కనిపించట్లేదు. సో నిజంగా ఇది కొత్త పరిణామము అని మీకు అనిపిస్తే, ఇట్లాంటి ప్రయత్నాన్ని ఆదరించాలనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోను లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి. అండ్ మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.